ఆ రోజు ఉదయం చాలా ప్రశాంతంగా మొదలవుతుంది రాకేష్కి. రాకేష్ జీవితంలో ఎప్పుడూ కూడా జరగని ఓ అద్భుతమైన సంఘటన. తను మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయిని చూసి చూడంగానే ఉలుకు పలుకు లేకుండా తను రోడ్డు మీద ఉన్నాను, తనను చుట్టుపక్కల వారు గమనిస్తూ ఉంటారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తననే చూస్తూ క్షణం ఒక యుగంలా గడిపేస్తాడు. తన గుండె చప్పుడు వేగం పెంచుకుంటుంది. ఏమిటి ఈ అందం, ఏం మాయ ఈ చూపులో అనుకుంటూ ఆమె ప్రతిరూపాన్ని తన మనసులో నిలుపుకుంటాడు రాకేష్. సంధ్యారాగం లాంటి ఆ అమ్మాయి నా జీవితంలో వెలుగుల వర్షం కురిపించాలి అని, తననే వివాహం చేసుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు. ఆ అమ్మాయి పేరే మనస్విని. మనస్వినిని వర్ణించడానికి మాటలు చాలవేమో అన్నంత అందంగా ఉంటుంది. కలువరేకుల్లాంటి కన్నులు, పద్ధతైన కట్టు బొట్టు, తలలో తెల్లని గులాబీతో తెల్లని చీరలో హంసలా మెరిసిపోతూ ఉంటుంది. వెలుగుతో తలతలలాడుతున్న సూర్యోదయం, పచ్చని ఆకుపచ్చ వాతావరణం నిండిన ఆ బస్టాప్లో ఆమె తెల్లని చీర జాకెట్లో ఒక వర్ణ చిత్రంలా కనిపిస్తుంది రాకేష్కి. ఆమె చూపుల్లో వర్ణించలేనంత లోతు, చిరునవ్వులోని చల్లనితనం రాకేష్ కళ్ళకు ఆహ్లాదంగా కనిపించాయి. ఒక చిన్న చిందులాడిన గాలి ఆమె ముఖంపై ఉన్న కురులను అలా పక్కకి నెడుతూ వెళ్తుంది. ఏమిటి ఈ అందం, ఏం మాయ ఈ చూపులో. ఇన్ని రోజులు నా స్నేహితులు అంటున్న సౌల్మేట్ సౌల్మేట్ అన్న మాటకు ప్రతిరూపంలా ఉంది నా దేవత. ఇప్పుడు ఈ క్షణం నాకు అర్థమయ్యింది, అసలు సౌల్మేట్ అంటే ఎవరు. ఇంతవరకు తనని చూసింది లేదు, తన గురించి నాకు ఏ వివరాలు కూడా తెలియవు. అయినప్పటికీ ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్న అనుభూతి. ఒక్క క్షణం కూడా తనని విడిచి బ్రతకలేనేమో అన్న ఈ వింత భావన ఏంటిది. అసలు నాకేమవుతుంది. ఇలా మొదటి చూపులోనే ఇన్ని భావాల కలయిక ఎవరికైనా జరుగుతుందా. ఏది ఏమైనా కాని ఈ ఫీలింగ్ ని మాత్రం మాటల్లో వర్ణించలేకపోతున్నా, అనుభూతిని పొందగలుగుతున్నాను అని రాకేష్ కవిలా మారి ఆ అందాల రాశిని వర్ణించుకుంటూ ఉండగా మనస్విని ఎదురుచూస్తున్న బస్ రానే వస్తుంది. తను ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకున్న రాకేష్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఓ గాడ్, వెళ్ళిపోయిందే. అసలు తను ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఈ ఊరేనా కాదో, ఫోన్ నెంబర్ ఏంటి, అసలు ఏ వివరాలు తెలియకుండా ఇప్పుడు నేను తనని వెతికి ఎలా పట్టుకోవడం. ఒకవేళ ఈ ఊరు అమ్మాయి కాకపోతే మళ్ళీ కలుస్తుందో లేదో. నో కలవకపోవడం అన్న మాటనే నేను భరించలేను. ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను అని అనుకొని రాకేష్ తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. రాకేష్ చాలా సంపన్నుల కుటుంబానికి చెందినవాడు. రాకేష్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. ఆఫీస్కని బయలుదేరిన రాకేష్ కార్ రోడ్డు మీద ఆగిపోవడంతో తను బస్టాప్కి వస్తాడు. అక్కడే తన మనసును గెలుచుకున్న అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూస్తాడు. ఆఫీస్కి వచ్చిన రాకేష్ మనసు పనిమీద కాకుండా ఆ అమ్మాయి ఆలోచనలోనే ఉంటుంది. అలా ముభావంగా కూర్చున్న రాకేష్ని చూసిన తన ఫ్రెండ్ గిరి, ఏంట్రా మామా, ఏమైంది, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏదో నీ ఆస్తి అంతా పోగొట్టుకున్నట్టుగా పెట్టావు ముఖం, ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు గిరి. ఆ మాటలకు రాకేష్, గిరి, ఈరోజు ఉదయాన్నే బస్టాప్లో ఒక దేవకన్య లాంటి అమ్మాయిని చూశాన్రా. అదేంటో తెలియదు కాని తనని చూసి చూడంగానే తనే నా జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాను. 16 అనాల తెలుగింటి బాపు బొమ్మలా ఉందిరా. ఆ బస్టాప్లో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ తనే చాలా ప్రత్యేకంగా కనపడిందిరా. నేను మనిషిని మాత్రమే ఇక్కడికి వచ్చాను, కాని నా మనసు మాత్రం తనతోటి వెళ్ళిపోయిందిరా మామా. ఓ గాడ్, ఏంట్రా ఇంత చేంజ్ నీలో. అమ్మాయిని చూడడంతోనే కవిలా మారిపోయావు, కవిత్వాల వర్షం కూడా కురిపిస్తున్నావు. సో ఫైనల్లీ నీలాంటి వాడితో కూడా
ఒక అమ్మాయి కవిత్వాలు చెప్పిస్తుందంటే తనను వెంటనే చూడాలిరా. పద, ముందు ఆ అమ్మాయిని నాకు చూపించు. బాస్ ఎలాగో ఇంకా రాలేదులే, వెళ్దాం పదరా. ఎక్కడికిరా వెళ్ళేది? తను ఎవరో ఏంటో కూడా నాకు ఏ వివరాలు తెలియవు. తనని చూస్తూ ఆదమరిచిపోయి అలా ఎంతసేపు ఉండిపోయానో కూడా తెలియదు. ఇంతలో తను వెళ్ళవలసిన బస్సు వచ్చి వెళ్ళిపోయిందిరా. రే, ఏంట్రా ఇలా చేశావు? ఈ మహానగరంలో పేరు అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అటువంటిది నువ్వు ఏ డీటెయిల్స్ లేవు అంటున్నావు. మళ్ళీ పీకల లోతు ప్రేమ అంటున్నావు. మరి తనని మళ్ళీ కలవడం ఎలా? అన్న గిరి మాటలకు రాకేష్ చిన్నబుచ్చుకుంటాడు. సరేలే, అంత ఫీల్ అయిపోకు. ఒక పని చేద్దాం. రేపు మార్నింగ్ కూడా అదే సమయానికి మనం బస్ స్టాప్కి వెళ్దాం. తను డెఫినెట్గా అక్కడికే వస్తుంది. ఓకేనా? అన్న గిరి మాటలు వినగానే రాకేష్ ముఖం 1000 సూర్యుల కాంతిని కలగలిపినప్పుడు వచ్చినంత కాంతి రాకేష్ ముఖంలో కనిపిస్తుంది. అలా ఆ రోజంతా మర్నాడు ఉదయం కోసం ఎదురుచూస్తూ చాలా భారంగా గడిపేస్తాడు రాకేష్. సాయంత్రం అవుతుంది. ఆఫీస్ పనిని ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్న రాకేష్ దగ్గరకు గిరి వచ్చి, రే రాకేష్, ఎలాగో నువ్వు మూడౌట్లో ఉన్నావు కదా, నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అని పిలిచిందిరా. నువ్వు కూడా రా, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని బలవంతంగా తనని పార్టీకి తీసుకువెళ్తాడు గిరి. అంతమంది జనాల మధ్యలో కూడా రాకేష్ ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా రాకేష్ కంటి ముందు ఒక మెరుపు మెరుస్తుంది. తన కళ్ళని తనే నమ్మలేక కళ్ళని నలుపుకొని మరీ చూస్తాడు రాకేష్. వచ్చింది మరెవరో కాదు, రాకేష్ని మొదటి చూపులోనే కవిగా మార్చిన దేవకన్య మనస్విని. తన మనసులో 1000 గంటలు ఒక్కసారిగా మోగినట్టు, సముద్రం ఉప్పొంగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా రాకేష్ ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా గిరి దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న గిరి, అరే మామా, ఆ అమ్మాయి నువ్వు ఇష్టపడింది. ఆ అమ్మాయి చాలా టఫ్ రా మామా. ఈ కాలం అమ్మాయిల్లా అస్సలు ఉండదు. ఎప్పుడు చూడు ఫ్యామిలీ, కెరియర్ అన్న మాట తప్ప మూడో మాట తన నోటి నుండి వినపడనే వినపడదురా. తన ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రా మామా. ఈ బర్త్డే పార్టీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ దేరా. మామూలుగా అయితే తను ఏ పార్టీస్కి రాదు. శిరీష బర్త్డే పార్టీ కావడం వల్లనే ఈ పార్టీకైనా వచ్చినట్టుంది. శిరీష ద్వారా నాకు తెలిసిందిరా. పాపం వాళ్ళ డాడ్ చిన్నప్పుడే చనిపోయారంట. కష్టపడి స్కాలర్షిప్ మనీతోనే చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. తనకు ఒక చెల్లి, తమ్ముడు కూడా ఉన్నట్టున్నారా. చాలా మంచి అమ్మాయి. నాకు తెలిసి బాయ్ ఫ్రెండ్ ఉండే అవకాశం అయితే ఉండదు. అయినా కూడా నీకు ఛాన్స్ ఉంటుంది అని మాత్రం చెప్పలేనురా. అంత స్ట్రిక్ట్ ఆ అమ్మాయి. సరేలే, ఎంతసేపు ఆ అమ్మాయి అంటావు? తన పేరేంటో చెప్పరా. ఓ ఓకే ఓకే, తన పేరు మనస్వినిరా. మనస్విని, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. పేరులాగే మొదటి చూపులోనే నా మనస్సును దోచుకుందిరా నా దేవత. రే, ఇప్పటి వరకు నేను చెప్పింది అసలు నీ చెవికి వినపడిందా లేదా? తన ప్రేమను గెలుచుకోవడం చాలా కష్టంరా మామా. తర్వాత నువ్వే బాధపడతావు. ఆ మాటలు విన్న రాకేష్, రే, ఆ అమ్మాయి టఫ్గా ఉన్నప్పుడే కదా నా ప్రేమ ఎంత గొప్పదో తనకి అర్థమవుతుంది అని రాకేష్ తన మనసుని వశం చేయలేక ఆమెనే మరల చూడాలనే తపనలో పడిపోతాడు. తరువాత రాకేష్ కొంచెం ధైర్యం తెచ్చుకొని మనస్విని దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వెళ్ళడానికైతే వెళ్తాడు కాని తన నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. అలా తన చుట్టూ ఇటూ అటూ ఒక 10 నిమిషాలు తిరిగి తన దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు. కాని ఆ ప్రయత్నాలు అన్నీ విఫలమవుతాయి. మనస్విని రాకేష్ని గమనించడం కాదు కదా, తన చుట్టూ అలా పదే ప్రదక్షిణాలు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా పట్టించుకోదు. ఇదంతా దూరం నుండి చాలాసేపటి నుండి గమనిస్తున్న రాకేష్ కొలీగ్ రవి అక్కడికి వస్తాడు. అరే రాకేష్, ఏంట్రా అలా ఆ అమ్మాయి చుట్టూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు? అయినా నువ్వేంట్రా ఎప్పుడు లేనిది ఒక అమ్మాయి కోసం ఇలా? మన ఆఫీస్లో
ఎంతో మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరిగినా ఎప్పుడూ ఎవరినీ పట్టించుకొని నువ్వు ఇప్పుడు ఇలా అని బాగా నవ్వుతాడు. నవ్వింది చాలే కాని ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు, లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతాను. అన్న రాకేష్ మాటలకు అరేయ్, నీ మంచి కోరి చెబుతున్నాను, ఆ అమ్మాయిని మర్చిపో. తిరిగి తిరిగి నీ చెప్పులు అరిగిపోతాయి, లేదా నువ్వు ముసలివాడివైనా అయిపోతావు. కాని తను మాత్రం ప్రేమ పెళ్ళి అన్న మాటలు వినడానికి కూడా ఇష్టపడదు. గిరి చెప్పిన ఆ మాటలే రవి కూడా చెప్పడంతో రాకేష్ మనసులో భయం మొదలవుతుంది. అవునరా, మన గ్యాంగ్లో ఈ అమ్మాయిని ట్రై చేయని వాడే లేడనుకో. కాని తను ఎవరికీ కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా తన కళ్ళతోనే అందర్నీ రిజెక్ట్ చేసి పడేసిందిరా. ఇంకా మిగిలిందంటూ ఎవరైనా ఉంటే అది నువ్వే అనుకుంటా. ఆల్ ద బెస్ట్ రా మామా అని చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, రాకేష్ సైకిల్ టైర్లో నుండి గాలి తీసేసినట్టుగా అయిపోతాడు. కాని తన మనసు తన మాట వినే పరిస్థితిలో లేదు. ఇంకా రాకేష్ ఆగబట్టలేక తన ప్రాణాన్ని పలకరించకుండా ఉండలేక తన దగ్గరకు వెళ్తాడు. హాయ్ మనస్విని అని పలకరిస్తాడు. ఆ మాటలు విన్న మనస్విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. తనకు తెలియని మనిషి అయ్యేసరికి మనస్విని కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా వెనుతిరిగిపోతుంది. దానికి రాకేష్ మనసు చాలా బాధపడుతుంది. కాని కనీసం తన చూపైనా తనపై పడింది కదా అని అనుకొని మురిసిపోతాడు. ఆ ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రి సమయం అవుతుంది. రాకేష్కి ఎంత ప్రయత్నం చేసినా కన్ను మూతపడేదే కాదు. మనస్విని తనను చూసిన ఆ చూపే తన మదిలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మళ్ళీ తనని చూడాలి అని సూర్యుని కోసం ఎదురుచూస్తూ రాత్రంతా జాగారం చేస్తాడు. మనస్విని ఉదయాన్నే రోజులా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజు తన తమ్ముణ్ణి, తన చెల్లెల్ని చదువు విషయాలు గురించి కనుక్కోవడం, వారికి కావలసినవి అన్నీ ఏర్పాటు చేయడం మాత్రం మర్చిపోదు. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. హా సరే తల్లి, 5 నిమిషాలు, లంచ్ బాక్స్ రెడీ అవుతుందమ్మా అని తల్లి లక్ష్మమ్మ గబగబా వచ్చి లంచ్ బాక్స్ ఇస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అని చెప్పి గుమ్మం వరకు వచ్చి తన కూతుర్ని సాగనంపుతుంది. తిరిగి లోపలికి వచ్చిన లక్ష్మమ్మ, పెళ్లి చేసుకొని తన అత్తవారింట్లో భర్త పిల్లా పాపలతో సంతోషంగా ఉండవలసిన నా బిడ్డ ఏ అచ్చటా ముచ్చటా లేకుండా మన అందరి కోసం తన సుఖాలను సంతోషాలను త్యాగం చేసి ఎంతో కష్టపడుతుంది. మీ అక్క కష్టాన్ని మీరిద్దరూ అర్థం చేసుకోవాలర్రా. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే అదే మీరు తనకి ఇచ్చే కానుక అవుతుంది. అప్పుడే తను పెళ్ళి అన్న ఆలోచనను తన మనసులోకి రానిస్తుంది అని లక్ష్మమ్మ తన 2 పిల్లలకు చెబుతుంది. మరొక వైపు రాకేష్ మనస్విని కంటే 1 గంట ముందే బస్టాప్కి వచ్చి మనస్విని కోసం ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడుపుతూ ఉంటాడు. మనస్విని రాక కోసం ఆరాటపడుతూ ఎదురు చూస్తున్న తన కళ్ళకి కానుకలాగా మనస్విని బస్టాప్లో ప్రత్యక్షమవుతుంది. తనని చూసిన రాకేష్ గుండె చప్పుడు వేగం పెంచుకుంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయిన భావన కలుగుతుంది. తన కంటికి మనస్విని తప్ప ఏమీ కనిపించదు. ఏ శబ్దము కూడా తన చెవికి వినిపించదు. రాకేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, ఈ బస్ 1 గంట ఆలస్యంగా వస్తే బావుండు, లేకపోతే వెంటనే బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం వరకు చూసే అవకాశమే ఉండదు. దేవుడా, ప్లీజ్ ప్లీజ్ బస్ రావద్దు అని అనుకుంటూ ఉండగా బస్ రానే వస్తుంది. ఆ బస్ ఎక్కి మనస్విని వెళ్ళిపోతుంది. ఇంకా చేసేదేమీ లేక రాకేష్ బరువెక్కిన గుండెతో మనస్విని దిగే స్టాప్ వరకు ఆ బస్ వెనకాలే ఫాలో అవుతాడు. మనస్విని ఆఫీస్లోకి వెళ్లే వరకు అక్కడే నిలబడి తనని చూస్తూ ఉండిపోతాడు. తను ఆఫీస్లోకి వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత రాకేష్ తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. ఆఫీస్లో తన ఫ్రెండ్ గిరి రాకేష్ రావడాన్ని గమనించి వేగంగా తన దగ్గరకు వెళ్ళి, అరే మామా, ఏమైంది? వెళ్ళావా?
చూసావా తనని? మాట్లాడావా? అన్న మాటలకు రాకేష్ సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో గిరికి విషయమంతా అర్థమవుతుంది. మనస్వినితో లవ్ అంటే అంత ఈజీ కాదు మరి. ఇలాంటివి ఇంకా నువ్వు ఎన్నో చూడాల్సి వస్తుంది. గెట్ రెడీరా మామా అని చెప్పి రాకేష్ని మరింత ఉడికించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం కోసం ఎదురుచూస్తూ ఆ రోజుని అలా భారంగా గడిపేస్తాడు రాకేష్. సాయంత్రం మళ్ళీ మనస్విని కోసం బస్టాప్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటాడు. తన ఎదురుచూపులకు అందమైన కానుక ఇస్తున్నట్టుగా మనస్విని అక్కడ ప్రత్యక్షమవుతుంది. అబ్బా, తన రంగు రూపానికి తగ్గట్టుగానే ఆ అందమైన తెల్ల చీరలో చందమామలా ఉంది నా దేవత అని అనుకుంటాడు రాకేష్. అలా బస్ వెనకాలే వెళ్తాడు. మనస్విని దిగవలసిన స్టాప్ వస్తుంది. తనకి తెలియకుండానే నిదానంగా తన ఇంటి వరకు ఫాలో అవుతాడు. ఇంటి ముందు తన కోసం ఎదురు చూస్తున్న తన తల్లిని చెల్లిని చూస్తాడు. ఇంటికి తిరిగి వెళ్లి గిరికి ఫోన్ చేస్తాడు. మామా, ఈరోజు తన వెనకాలే ఇంటి వరకు వెళ్ళానురా. తన ఇల్లు ఎక్కడో కూడా తెలిసింది నాకు. అంతేకాదురా మామా, మనస్విని అమ్మగారిని చెల్లిని కూడా చూశాను. అవునారా? ఇంకా చెప్పు. ఇంటి బయట గేట్ చూశాను, ఇంటికి కట్టిన తోరణాలు చూశాను. అలా ఇంకా ఏమైనా చూసుంటే చెప్పు. రేయ్, అలా మాట్లాడతావేంట్రా? లేకపోతే ఏంట్రా? ముందు తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యి. అదేరా మామా, అదే నేను అడుగుదామనుకుంటున్నాను. ఎలా అయినా తనతో మాట్లాడాలిరా. ప్లీజ్ రా, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. సరేలే అయితే, నా ఫ్రెండ్ శిరీషతో చెప్పి అందరము కలిసి ఏదైనా ప్లాన్ చేయమని చెప్తానులే. కానీ మామా, నువ్వు మాత్రం ఇదే విషయం అయితే మళ్ళీ ఫోన్ మాత్రం చేయకురా. నీకు దండం పెడతాను. ఇంక నేను పడుకుంటానురా. చాలా టైర్డ్గా ఉంది. నాపై దయ ఉంచి నువ్వు కూడా పడుకో అని చెప్పి గిరి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. వీడు ప్రేమలో పడితే అప్పుడు నా బాధ ఆవేదన అర్థమవుతుంది. 24 గంటలు వర్క్, తినడం, పడుకోవడం, ఇదే తెలుసు వీడికి అని బాగా తిట్టుకుంటాడు రాకేష్. నిజానికి రాకేష్ని తన ఫ్రెండ్స్ ఎప్పుడూ ఇవే మాటలు అంటూ ఆట పట్టించేవారు. కానీ రాకేష్కి అప్పుడు తెలియదు ఇలాంటి పరిస్థితిని తను ఎదుర్కోవాల్సి వస్తుంది అని. మర్నాడు ఉదయం ఎప్పటిలాగానే మనస్విని బస్ వెనకాలే వచ్చి తన ఆఫీస్కి వెళ్ళింది అని నిర్ధారించుకున్నాక రాకేష్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అరే గిరి, ప్లాన్ చేసావారా? నీ ఫ్రెండ్ ఏం చెప్పింది? ఎక్కడ కలుద్దామంది అని గిరి మారు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వేధిస్తాడు. దాంతో విసిగిపోయిన గిరి, నీకు ప్రేమ దెయ్యం పట్టింది అని నాకు తెలుసురా. అందుకని అర్ధరాత్రి ఒక అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్పి మీటింగ్ అరేంజ్ చెయ్యమని అడగలేం కదా. ఆగు, తను కూడా ఈ పాటికి ఆఫీస్కి వచ్చే ఉంటుంది. ఫోన్ చేసి అడుగుతాను అంటాడు గిరి. సరేరా మామ, సరే చెయ్యి. కానీ నా ప్రేమ విషయం మాత్రం నీ ఫ్రెండ్కి చెప్పొద్దు. తన ద్వారా మనస్వినికి నా ప్రేమ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు. నా దేవతకు నా ప్రేమ గురించి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేనే చెప్పాలి. అప్పటి వరకు తనకు ఈ విషయం తెలియకూడదురా. అరే బాబు, మీటింగ్ అరేంజ్ చేయడమే కష్టంరా అంటే దానికి తోడు మళ్ళీ నీ కండిషన్స్ అప్లై కూడా అంటే ఇంకా అంతే సంగతులు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, తను మామూలుగానే పార్టీస్, ఫ్రెండ్స్, గెట్ టుగెదర్స్ అంటే అస్సలు రాదు. కనీసం విషయం నా ఫ్రెండ్కి చెబితే అయినా తను ఏదో ప్లాన్ చేసి తీసుకువస్తుందిరా. తనకి కూడా చెప్పొద్దు అంటే ఎలా రా? అరే, అదంతా నాకు తెలియదు. నువ్వు మ్యాటర్ ఎవరికి చెప్పొద్దు, బట్ తను రావాలి అంతే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను సాయంత్రం తనని కలవాల్సిందే అని చెప్పి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతాడు రాకేష్. ఆ తరువాత గిరి, అరే మామా, నీ ప్రేమ నా చావుకొచ్చిందిరా. ఓ గాడ్, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుని తన ఫ్రెండ్కి కాల్ చేసి విషయం డైరెక్ట్గా చెప్పకుండా ఏదోలా మేనేజ్ చేసి మనస్విని కాఫీ షాప్కి తీసుకుని వచ్చే ఏర్పాటు చేస్తాడు.
సాయంత్రం అందరూ కలిసి కాఫీ షాప్లో కూర్చుంటారు. మొదటిసారిగా మనస్వినిని రాకేష్ అంత దగ్గరగా చూస్తాడు. గాడ్, ఎంత చక్కని రూపం, కోకిల లాంటి స్వరం, మాట్లాడుతూ ఉంటేనే పాటలా వినిపిస్తుంది నా చెవులకు అని తన మనసులో అనుకుంటాడు. ఇంతలో గిరి రాకేష్ కాళ్ళని తొక్కి కళ్ళతో సైగ చేస్తాడు మాట్లాడు అని. అయినప్పటికీ రాకేష్ మాట్లాడడానికి తడబడుతూ ఉండడంతో గిరి అది గమనించి, ఇంకా లాభం లేదు, వీడు ఇప్పుడు మాట్లాడకపోతే నన్ను రాత్రి మళ్ళీ పడుకోనివ్వడు, నా ప్రాణం తీసేస్తాడు, మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయమంటే నా ఫ్రెండ్తో కూడా తిట్లు తినాల్సి వస్తుంది అని తన మనసులో అనుకుని, హాయ్ మనస్విని, వీడు నా ఫ్రెండ్ రాకేష్ అని పరిచయం చేస్తాడు. దానికి బదులుగా మనస్విని రాకేష్ని చూసి చిన్న చిరునవ్వు నవ్వి హాయ్ అన్నట్టుగా బదులిస్తుంది. కాని నోరు తెరిచి మాట్లాడదు. అయినా రాకేష్ ఏమాత్రమూ బాధపడడు. కనీసం నా ముఖం వైపు చూసి నవ్వింది, అదే ఎక్కువ అని అనుకుని తనలో తానే మురిసిపోతాడు. అది అంతా చూసిన గిరి, ఊరి నాయనో, వీడిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అన్ని విషయాల్లో ఎంతో స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేవాడు, ఏ విషయమైనా క్షణాల్లో తెగ్గొట్టేసేవాడు. అలాంటిది అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఇంత స్లో అయిపోయాడు. అసలు నాకు తెలిసిన రాకేష్ వీడేనా కాదా అని ఆశ్చర్యానికి లోనవుతాడు గిరి. ఇలా అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి 1 సంవత్సరం పట్టేసేలా ఉంది. ఆ తర్వాత వీడు ప్రేమలో పడేసేదెప్పుడు? పెళ్ళి, పిల్లలు, వామ్మో, ఇవన్నీ ఇప్పట్లో అయ్యేలా లేవులే. ఈలోపు వీడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని తన మనసులో అనుకుని అక్కడ ఎవరూ మాట్లాడకపోయేసరికి ఇంక గిరియే మాట కలుపుతాడు. మనస్విని, ఎప్పుడు నీతో మాట్లాడే అవకాశమే నాకు రాలేదు. ఎప్పుడు కలిసినా హాయ్ బాయ్తోనే సరిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ ఫ్యామిలీలో ఎవరెవరుంటారు? అండ్ ఇంకా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని మాట కలుపుతాడు గిరి. ఆ మాటలు విన్న మనస్వినికి సమాధానం చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే తన గురించి తెలిసిందే కదా, తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. అందులో తన ఫ్యామిలీ, పర్సనల్ మ్యాటర్స్ గురించి షేర్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాని గిరి తన ఫ్రెండ్ శిరీషకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో సమాధానం చెప్పకపోతే శిరీష ఎక్కడ ఫీల్ అవుతుందో అని అనుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. తమ్ముడు ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు, చెల్లి ఇంజనీరింగ్ 2nd ఇయర్. డాడ్ చనిపోయారు. ఓ వెరీ సారీ మనస్విని. ఇంకా మ్యారేజ్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అన్న మాటలకు సమాధానం చెప్పేలోపే శిరీష అడ్డుపడి, గిరి, ఏంటిది? మనస్వినిని ఇంటర్వ్యూ చేయడానికే వచ్చావా లేక నాతో మాట్లాడడానికి వచ్చావా? మ్యారేజ్ అనేది కంప్లీట్గా తన పర్సనల్ మ్యాటర్ కదా, నువ్వు ఎందుకు పర్సనల్ విషయాలు అడుగుతున్నావు అని కోపంగా అడ్డుపడుతుంది. తన ఫ్రెండ్ని అలా కోపంగా చూసేసరికి మనస్విని, ఇట్స్ ఓకే శిరీష, పర్వాలేదులే, ఆ గొడవని కట్ చేయాలి అని అడిగింది ఎవరో కాదు కదా, నీ బెస్ట్ ఫ్రెండే కదా అని. లేదు గిరి, నాకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు. అదేంటి, మొత్తానికి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా లేక ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదా అన్న గిరి మాటలకు శిరీష గిరివైపు గుర్రుగా చూస్తుంది. రే, ఏంట్రా నువ్వు అన్నట్టుగా చూస్తుంది. అయినా గిరి ఆగకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. పెళ్లి ఇష్టం లేదు అన్న మనస్విని మాటలకు రాకేష్ నెత్తిమీద బండరాయి పడినంత పని అవుతుంది. తనని ప్రేమలో పడేయడమే కష్టం అని స్పష్టంగా అర్థమవుతున్న సమయంలో అసలు పెళ్ళే వద్దు అంటే అని తన మనసులో ఆవేదన చెందుతూ మనస్విని గిరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తుందో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు. నా మీద నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ముందు నా తమ్ముణ్ణి, నా చెల్లిని లైఫ్లో సెటిల్ చేయాలి. అప్పటి వరకు నేను వేరే ఏ కమిట్మెంట్ గురించి ఆలోచించుకోదలుచుకోలేదు గిరి. అంటే వారు సెటిల్ అయ్యాక మ్యారేజ్ గురించి ఆలోచిస్తాను అంటున్నావా అని అడుగుతాడు. దాంతో పిచ్చి కోపం వచ్చిన శిరీష, ఇంకా నీ ఇంటర్వ్యూ ఆపితే మేమిద్దరం బయలుదేరతాము అని చెప్పి మనస్వినిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో రాకేష్కి ఒళ్ళు మండిపోతుంది. ఏంట్రా నీ ఫ్రెండ్ ఏదో తన పెళ్లి గురించి అడిగినట్టు అంత సీరియస్ అయిపోయింది. మనస్విని ఏ సమాధానం చెప్తుందో ఏంటో.
ఏది వినాల్సి వస్తుందో అని నా గుండె కొట్టుకునే వేగం వింటే నువ్వు ఇక్కడే చచ్చిపోయేవాడివి. కరెక్ట్గా రిప్లై ఇచ్చే టైంకి తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా కొద్దిసేపు తనని చూసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది నీ ఫ్రెండ్. ఇదేం బాగాలేదురా. అన్న రాకేష్ మాటలకు బాబు, నువ్వంత ఫీల్ అవ్వకు. యాక్చువల్గా ఇదే మన అందరి ఫస్ట్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్లోనే ఇన్ని క్వశ్చన్స్ అడగడమే చాలా ఓవర్. నువ్వు చూస్తే నోరు తెరిచి మాట్లాడేలా లేవు. అందుకే నేను రిస్క్ చేసి అడిగాను. మనం ఇంకా ఎక్కువగా విసిగించి ఉంటే తను మళ్ళీ రెండవసారి కలవడానికి కూడా ఒప్పుకునేదే కాదేమో. శిరీష తనని తీసుకుని వెళ్ళడమే మంచిదైంది లేరా. సరేలే, బాధపడకు. ఇప్పటికైతే తన మనసులో ఏముందో అర్థమైంది కదా. నిదానంగా తర్వాత ఏం చేయాలి అన్నది ప్లాన్ చేద్దాం. ఓ ఆరాటపడిపోకు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా నువ్వు ఇంటికి బయలుదేరు అని చెప్పి గిరి కూడా తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాకేష్ అవును, గిరి చెప్పింది కూడా కరెక్టే. ఫస్ట్ మీటింగ్లోనే తనని విసిగిస్తే మళ్ళీ కలవడానికి ఒప్పుకునేదే కాదేమో. కానీ ఒకవేళ తను ఇవ్వాల అడిగిన ప్రశ్నలకే ఆల్రెడీ ఇరిటేట్ అయిపోయి ఉంటే, ఓ నో, మళ్ళీ కలుస్తుందో లేదో అని అనుకొని రాకేష్ తేరుకొని చూసేసరికే గిరి అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంటాడు. ఎందుకంటే గిరికి రాకేష్ గురించి బాగా తెలుసు కాబట్టి. మరొక వైపు శిరీష, సారీ మనస్విని, గిరి ఎందుకు అలా వింతగా ప్రవర్తించాడో ఎంత ఆలోచించినా నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు డియర్. ఇంతవరకు తను అలా ఎప్పుడూ ప్రవర్తించిందే లేదు. అంతెందుకు, నేను తన బెస్ట్ ఫ్రెండ్నే కదా. అయినప్పటికీ తను ఎప్పుడూ తన లైన్ క్రాస్ చేసి మాట్లాడాడు. అలాంటి తను ఇలా ఎందుకు మాట్లాడాడో ఏంటో అన్న శిరీష మాటలకు మనస్విని, పర్వాలేదులే శిరీష, దట్స్ ఓకే. నేనేమీ నీ బెస్ట్ ఫ్రెండ్ని తప్పుగా అనుకోవడం లేదు. అందరం సైలెంట్గా ఉన్నాం కదా. ఏదో ఒకటి మాట్లాడాలి అన్న కంగారులో అలా మాట్లాడేశాడేమోలే. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయి అని చెప్పి ఇద్దరూ ఎవరింటికి వారు తిరిగి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి తన గదిలో దిగులుగా కూర్చుని ఉంటాడు. అది అంతా గమనించిన రాకేష్ తల్లి రాకేష్ దగ్గరికి వచ్చి, అరే నాన్నా, ఏం జరిగిందిరా? ఒక వారం రోజుల నుండి నిన్ను గమనిస్తూ ఉన్నాను. నువ్వు చాలా ముభావంగా ఉంటున్నావు. ఏం జరిగింది అని తల్లి అడిగిన ప్రశ్నకు రాకేష్ కంగారు పడుతూ, అమ్మా, అది మరి అదేం లేదమ్మా. కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది, అందువల్లే. మరేం లేదు. అవునారా? అయినా నీకు ఈ జాబ్ గోల ఎందుకు చెప్పు? మనకి ఉన్న బిజినెస్లు చూసుకుంటే సరిపోతుంది కదా. మీ నాన్నగారే 1000 మందికి జీతాలిస్తారు. నీకు వేరే వాళ్ళ దగ్గర పనిచేసి జీతం తీసుకోవలసిన కర్మ ఏంటిరా అన్న తల్లి మాటలకు రాకేష్ సమాధానంగా, అమ్మా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఈ బిజినెస్లో అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అయినా అవన్నీ నాన్నగారు చూసుకుంటున్నారు కదా అమ్మా. ఇంకొక విషయం అమ్మా, వేరే వాళ్ళ కింద పనిచేసి జీతం తీసుకోవడం అనేది కర్మ అని నేను ఎప్పుడూ అనుకోనమ్మా. అది నా హార్డ్ వర్క్కి, టాలెంట్కి వాళ్ళు ఇస్తున్న డబ్బుగానే చూస్తాను. సరేలే, నువ్వెంత చెప్పినా నా మాట వినవు కాని. ఆలస్యం అయ్యింది, ఇంక వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దువు కాని అని చెప్పి తల్లి లలితమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే రాకేష్, ఓ గాడ్, ఏంటి నాలో అంత తేడా కనిపిస్తుందా? అమ్మ విషయాన్ని పసిగట్టేసింది. లేదు, నేను ఇకపై నార్మల్గా ఉండే నా ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు. ఇంతలోనే మనస్విని ఆలోచన తన మనసులో మెదులుతుంది. ఇంకేముంది, అప్పటి వరకు చెప్పినా నార్మల్గా ఉండాలి అన్న మాటలు అన్నీ పక్కన పెట్టేసి అలా ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ మనస్విని రూపాన్ని తలుచుకుంటూ అలా ఉండిపోతాడు. గిరి, నిన్న నైట్ మా అమ్మ నాకు పెద్ద షాక్ ఇచ్చిందిరా. అవునా? ఏం జరిగిందిరా? ఏమన్నారు ఆంటీ? అమ్మ నాలో వచ్చిన మార్పుని కనిపెట్టేసింది. ఏంట్రా, ఎందుకు దిగులుగా ఉంటున్నావు అని అడిగేసరికి నేను షాక్ అయిపోయాననుకో. మరి నీతో కొన్ని ఏళ్ల పరిచయంలోనే నీలో వచ్చిన ఈ మార్పు నాకే క్లియర్గా అర్థమవుతుంది. ఆవిడ నీ కన్న తల్లి. తల్లి కంటే బిడ్డ గురించి ఎక్కువ ఎవరికి తెలుస్తుందిరా?
ఏంట్రా నిజంగా నాలో అంత చేంజ్ కనిపిస్తుందా? అవునరా బాబు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లవ్ స్టోరీలోనే నువ్వు దేవదాస్లా అయిపోయావు. అని చెప్పి గిరి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు రాకేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు. అసలు అసలు నన్ను ఇంతలా ఎందుకు మార్చేశావు మనస్విని నువ్వు? ఎందుకు ఎందుకు నువ్వు నా ఆలోచనలో నిండిపోయావు? ఎక్కడికి వెళ్ళినా నీ రూపమే నన్ను వెంబడిస్తుంది. నిన్నే చూడాలని నా హృదయం ఆరాటపడుతుంది. నన్ను నన్ను నేనే మర్చిపోయేలా నీ ఆలోచన ఏంటిది? నీకోసం ఎదురు చూడడమే నా జీవితానికి అర్థం అనిపిస్తుంది. నువ్వు కనిపించకపోతే ఏ దిశ చూసినా అంధకారమే. నీ మాట వినకపోతే నా రోజే పూర్తవనంటుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా ప్రపంచమంతా మారిపోయింది. నువ్వు కనుక నా మనస్సును చదవగలిగితే నీకు అర్థమవుతుంది ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో, నీ మీద నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నానో. నీకోసం నాలో వచ్చిన ఈ వింత మార్పులు కూడా నాకు చాలా నచ్చుతున్నాయి అని రాకేష్ మనస్విని గురించి ఆలోచిస్తూ తననే వర్ణించుకుంటూ కూర్చుంటాడు. ఇంతలో రాకేష్ బాస్ అక్కడికి వస్తారు. వాట్ ఈస్ దిస్ రాకేష్? నిన్న అనగా నీకు మెయిల్ పెట్టాను నేను. ఇంతవరకు నీ దగ్గర నుండి రిప్లై కూడా రాలేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎప్పుడు నీకు మెయిల్ పెట్టవలసిన అవసరం రాకుండానే వర్క్ని ఆన్ టైంలో సబ్మిట్ చేసేవాడివి అన్న బాస్ మాటలకు రాకేష్, నో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. సారీ సార్, ఐ డెంట్ చెక్ యువర్ మెయిల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్. 5 minutesలో మీకు అప్డేట్ సెండ్ చేస్తాను సార్ అని చెప్పి రాకేష్ తన వర్క్ని స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగే మనస్విని తన పనిని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో రాకేష్ తన వెనకాలే వస్తున్న విషయాన్ని గమనిస్తుంది. కానీ రాకేష్ తనను ఏమీ ఇబ్బంది పెట్టకుండా దూరంగానే ఉండడంతో తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాకేష్ నిజంగానే తన వెనకాల వచ్చాడా లేదా, లేక ఏదైనా పని మీద ఇటు వచ్చాడో అని కన్ఫర్మ్ చేసుకుందాము అని కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది. ఆ సమయంలో రాకేష్ మనస్విని ఇంటికి కొంచెం దూరంలో బైక్ మీద కూర్చొని తన ఇంటి వైపుగా చూస్తూ ఉండడం గమనించిన మనస్వినికి ఒళ్ళు మండిపోతుంది. ఒక్కసారి మాట్లాడితే చాలు, ఇంకా ఫాలో అయిపోతారు అని అనుకొని రాకేష్ని చీదరించుకుంటుంది మనస్విని. ఆ తర్వాత భోజనం పూర్తయ్యాక మనస్విని తన తల్లి, చెల్లి, తమ్ముడితో కాసేపు సరదాగా గడిపి తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. మర్నాడు ఉదయం రోజులానే ఆఫీస్కి బయలుదేరుతుంది. బస్టాండ్ దగ్గరే రాకేష్ని చూస్తుంది. పట్టలేనంత కోపం వస్తుంది మనస్వినికి. రాకేష్ తనని ఫాలో అవుతున్నాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది తనకి. అయినప్పటికీ తను తన దగ్గరికి వచ్చి తనని ఇబ్బంది పెట్టినంత వరకు తనని తిట్టడం కరెక్ట్ కాదు అని అనుకొని ఆగిపోతుంది. ఇంతలో తను ఎదురు చూస్తున్న బస్ రానే వస్తుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిపోయాక మనస్విని తన ఫ్రెండ్ శిరీషతో కలిసి పార్క్కి వెళ్తుంది అన్న విషయం తెలుసుకున్న గిరి రాకేష్కి చెప్తాడు. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా ఇద్దరూ ఆ పార్క్లో ప్రత్యక్షమైపోతారు. అక్కడికి వెళ్ళిన వారిద్దరూ ఏదో సడన్గా కలిసినట్టుగా తెగ నటించేస్తారు. అరే మీరు పార్క్ వచ్చారా? వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని మాట కలిపే ప్రయత్నం చేస్తాడు గిరి. గిరి శిరీషతో మాట్లాడుతూ ఉండగా మనస్విని వారిద్దరి మధ్యలో తను ఎందుకు అని అనుకుని కొద్దిగా దూరంగా వెళ్లి నిలబడుతుంది. అది చూసిన రాకేష్, ఇంతకంటే మంచి టైం నాకు దొరకదు. మనస్విని మళ్ళీ ఇంత ఒంటరిగా దొరికే అవకాశమే లేదు అని అనుకుని అక్కడికి వెళ్తాడు. మనస్వినిని పలకరించే ప్రయత్నం చేస్తాడు. వెంటనే మనస్విని రాకేష్కి తను చెప్పాలి అనుకున్నది చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా, చూడండి, మీ పేరేంటో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. మీరు నన్ను ఫాలో చేస్తున్నారు అన్న విషయం మాత్రం నాకు అర్థమయ్యింది. నేను మీ మంచి కోరే చెబుతున్నాను. దయచేసి నా వెనకాల తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను మన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను, నాకు ఇప్పట్లో పెళ్ళి అన్న ఆలోచనే లేదు. నాకు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినా మీరు నా మాటల్ని సీరియస్గా తీసుకున్నట్టు లేరు. అందుకే
అందుకే ఇలా నా వెనకాల తిరుగుతున్నారు. ఇంత చెప్పినా మీరు నా మాట వినకుండా తిరిగితే దానివల్ల నాకొచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ మీ టైమే వేస్ట్ అవుతుంది. ఇది కూడా మీరు నా బెస్ట్ ఫ్రెండ్ శిరీష ఫ్రెండ్ అయిన గిరికి ఫ్రెండ్ కాబట్టే చెప్తున్నాను, లేకపోతే ఇదంతా చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు అని అన్న మనస్విని మాటలకు బదులుగా రాకేష్, మనస్విని, పెళ్లికి చాలా టైం ఉంది. దానికి ముందు నా గురించి నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ముందు మనం ఫ్రెండ్స్ అవ్వాలి కదా మనస్విని. చూడండి, ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ చాలు, కొత్తగా ఏ ఫ్రెండ్స్ అవసరమైతే లేదు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ బాదర్ మీ. మనస్విని, నువ్వు చెప్పాలి అనుకున్నది అంతా చెప్పే వరకు నేను మారు మాట్లాడకుండా విన్నాను కదా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు నన్ను కూడా మాట్లాడనివ్వు అని రాకేష్ మనస్వినిని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అయితే చెప్పండి. నా పేరు కూడా గుర్తులేదు అన్నావు కదా. నా పేరు రాకేష్ మనస్విని. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నువ్వే నా జీవిత భాగస్వామివి, నా జీవితం నీతోనే అని. ఈ మాటలు నీతో ఇదివరకు చాలా మంది చెప్పి ఉంటారు, అలాగేలే వీడు కూడా అని మాత్రం నువ్వు అనుకోకు. నా ప్రేమని నువ్వు ఎవరితోనూ పోల్చే అవకాశమే నేను నీకు ఇవ్వను మనస్విని. అంత ప్రేమ దాగి ఉంది నాలో నీపై. ఆ మాటలకు మనస్విని, అసలు నా గురించి మీకేం తెలుసు అని నన్ను అంతలా ఇష్టపడడానికి? అప్పుడు రాకేష్, కొంతమందితో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా వారి గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, మన జీవితంలో చాలా ప్రత్యేకంగా తారసపడతారు. కలిసిన క్షణం నుండే మనకు తెలియకుండా మన ఆలోచనలను తమ ఆధీనంలో తీసుకుంటారు. వారినే సోల్మేట్స్ అంటారు మనస్విని. అది నువ్వే నాకు అన్న రాకేష్ మాటలు విన్న మనస్వినికి ఏదో సినిమాలో డైలాగ్స్ చెబుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. దాంతో బాగా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన గిరి అక్కడికి వస్తాడు. రే మామా, ఏమైందిరా? మనస్విని అంత కోపంగా వెళ్ళిపోతుంది. ఏమన్నావురా బాబు నువ్వు? నా మనసులో మాటను చెప్పానురా. అది తనకు నచ్చలేదు. నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయిందిరా మామా. అంతే అని చాలా క్యాజువల్గా చెప్తాడు. ఆ మాటలు విన్న గిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా అంత సింపుల్గా చెప్పేశావు? లేకపోతే ఏంటి, నేను నా ప్రేమని చెప్పగానే ఒప్పుకొని నా కారు ఎక్కుతుంది అనుకున్నావా ఏంటి నువ్వు? అది కలలో కూడా జరగనివ్వదురా నా దేవత. నాకు ముందే తెలుసు ఇదే జరుగుతుంది అని. కనీసం నేను నా ప్రేమను వ్యక్తపరచగలిగాను కదా, అవకాశమైనా నాకు ఇచ్చింది అని నేను సంతోషపడుతున్నానురా మామ అన్న రాకేష్ మాటలు విన్న గిరి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. రే మామా, నీ మాటలకు మనస్విని పడిందో లేదో తెలియదు కానీ నేనైతే పడిపోయానురా. వాట్ ఏ పాజిటివ్ థింకింగ్ రా మామా, సూపర్ రా నువ్వు. నేను ఇంకా తను కాదు అంటే దేవదాస్ అయిపోతావేమో అని కంగారు పడ్డానురా అని ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోతారు. మరొక వైపు ఇంటికి తిరిగి వచ్చిన మనస్విని, అమ్మా స్ట్రాంగ్గా ఒక టీ పెట్టివ్వవా, చాలా తలనొప్పిగా ఉంది ఈరోజు నాకు అని సోఫాలో కూర్చొని జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, ఇలా చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు, ఎంతో మందిని ఇంతకంటే కఠినమైన మాటలతో నిరాకరించాను, కానీ ఎప్పుడూ లేనిది మొదటిసారిగా రాకేష్ని తిట్టినందుకు నాకెందుకు బాధ అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో తన తల్లి టీ తెచ్చి ఇస్తుంది. ఏమైందమ్మా, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుందా ఏంటి? కొద్దిసేపు తలపట్టనా తల్లి అన్న తల్లి మాటలకు మనస్విని, లేదమ్మా, వర్క్ రోజులానే ఉంది, టీ తాగితే తగ్గిపోతుందిలే. తర్వాత తన తమ్ముడు చెల్లితో కాసేపు కూర్చొని వారి చదువు గురించి తెలుసుకొని కాసేపు సరదాగా మాట్లాడి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. కాని రాకేష్ రూపం తనకు పదే పదే గుర్తుకు రావడంతో నిద్ర పట్టక లేచి కూర్చుంటుంది. ఎంత వద్దు అనుకున్నా
ఈ మనిషి రూపం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇకపై తనని అస్సలు కలవకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది మనస్విని. మర్నాడు ఉదయం రోజులానే బస్టాప్కి వస్తుంది మనస్విని. వచ్చి రావడంతోటే తనకే తెలియకుండా తన కళ్ళు రాకేష్ని వెతుకుతూ ఉంటాయి. కానీ రాకేష్ అక్కడ కనిపించాడు. దాంతో నిరాశ చెందిన మనస్విని, అవును, నేనెందుకు అతనిని వెతుకుతున్నాను? రాత్రే కదా నిర్ణయించుకున్నాను తన గురించి ఆలోచించకూడదు అని. ఇంతలోనే తన ఎదురు చూస్తున్న బస్ వస్తుంది. బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. మనస్విని బస్ ఎక్కి బయలుదేరిన వెంటనే రాకేష్ తన బైక్ మీద బస్ని ఫాలో అవుతాడు. మనస్వినికి ఎదురుపడి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని రాకేష్ తనకు తెలియకుండా దూరంగా నిలబడి తననే చూస్తూ ఉంటాడు. రోజులానే మనస్విని ఆఫీస్లోకి వెళ్ళిన తరువాత తను తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన మనస్విని తన మనసుని వర్క్ పైన నిలపలేకపోతుంది. రాకేష్ని అన్న మాటలే తనకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. బాగా తిట్టేశాను కదా, అందుకనే ఈరోజు రాలేదు అనుకుంటా. నా ప్రేమ గొప్పది, అందరిలా కాదు అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఒక్కసారి తిట్టేసరికి మాయమైపోయాడు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. కాసేపటికి తేరుకొని అసలు ప్రేమ పెళ్ళి అన్న మాటలకి దూరంగా ఉండాలి అని భీష్మించుకుని ఉన్న నాలో ఇన్ని రకాల వింత భావనలు ఏంటి? నోనో, ఇది అస్సలు కరెక్ట్ కాదు. అదే సమయంలో శిరీష అక్కడికి వస్తుంది. మనస్విని, మనస్విని, ఏమైంది? నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. మళ్ళీ రాకేష్ నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా? సారీ మనస్విని, ఇదంతా నా వల్లే జరిగింది. అసలు నేను నిన్ను ఆ రోజు కాఫీ షాప్కి తీసుకుని వెళ్లకుండా ఉండాల్సింది. నా ఫ్రెండ్ మాటలు విని మోసపోయాను. ఇదంతా అక్కడి నుండే మొదలైంది. సారీ మనస్విని. ఆ మాటలకు మనస్విని, చిచ్చి, అదంతా ఏమీ లేదు. నేనేదో వర్క్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ విషయం నేను మర్చిపోయాను శిరీష. దాని గురించి నువ్వు కూడా మర్చిపో. ఇప్పటికే ఆలస్యమయ్యింది. ఇంక వెళ్ళి నీ వర్క్ స్టార్ట్ చేయి శిరీష అని చెబుతుంది మనస్విని. కాని శిరీష మనస్విని మాటల్లో ఏదో తడబాటు, కంగారును గమనిస్తుంది. లే మనస్విని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజంతా మనస్విని రాకేష్ని గుర్తుకు తెచ్చుకోవద్దు వద్దు అనుకుంటూనే తన ఆలోచనలతోనే సతమతమవుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూ రాకేష్ తన వెనకాల వస్తున్నాడో లేదో అని చూసుకుంటూ వెళ్తుంది. కాని రాకేష్ తన వెనకాల కనిపించాడు. అది చూసిన మనస్విని దిగులుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. కాని మనస్వినికి రాకేష్ తన నీడ కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతూ తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్న మనస్విని దగ్గరకు రాకేష్ చేతిలో ఎర్రని గులాబీ పువ్వు, కంటి నిండా మనస్వినిని చూసిన ఆనందం, పెదవులపై చిన్న చిరునవ్వుతో తన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. అలా వారం రోజుల తరువాత రాకేష్ని చూసిన మనస్విని మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని తన దగ్గరకు వెళ్ళి నిలదీసి అడగాలి అని అనుకుంటుంది మనస్విని. ఒక్క క్షణం తన బాధ్యతను మర్చిపోయి మనస్విని మనసు రాకేష్ వెనకాల పరిగెడుతుంది. కాని మనస్విని మనసుకు ఆ ఆనందం క్షణకాలం మాత్రమే పరిమితమవుతుంది. ఆ వెంటనే రాకేష్ వలన కలిగిన మాయ నుండి తేరుకుంటుంది. చాలా గంభీరంగా తన ప్రేమను ఏమాత్రమూ బయటపడనివ్వకుండా, ఏంటిది రాకేష్? నేను నీకు ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది అని గట్టిగా నిలదీసి అడుగుతుంది. మనస్విని పదునెక్కిన మాటలకు రాకేష్ చాలా నెమ్మదిగా సమాధానమిస్తాడు. నువ్వు నీ నిర్ణయం చెప్పావు మనస్విని. అలాగే నేను కూడా అప్పుడే నీతో నా నిర్ణయం చెప్పాను. నువ్వే నా జీవిత భాగస్వామివి అని. నీ ప్రేమను గెలుచుకోవడానికి నేను ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదురు చూస్తాను అని చెప్పడానికే ఈ గులాబీతో నీ ముందు నిలబడ్డాను. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలి అని మాత్రం కాదు.
అని చెప్పి రాకేష్ తన చేతిలో ఉన్న గులాబీ పువ్వుని పక్కనే ఉన్న బెంచ్ పై పెట్టి వెళ్ళిపోతాడు. రాకేష్ వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత మనస్విని ఆ బెంచ్ పై ఉన్న గులాబీ పువ్వుని తన చేతితో పట్టుకొని ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియని అయోమయ స్థితిలో అలా కొద్దిసేపు నిలబడిపోతుంది. ఆ తరువాత ఎప్పటిలాగానే తను బస్ ఎక్కి ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. ఆఫీస్లో తన ఫ్రెండ్ శిరీష ఎదురుపడుతుంది. కానీ మనస్విని ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ శిరీషకి కూడా చెప్పకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే మనస్విని తన ప్రేమను తనలోనే దాచుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంటుంది. తన బాధ్యతలు పూర్తి అయ్యే వరకు తన కోసం రాకేష్ని ఎదురు చూడమని చెప్పడం కరెక్టు కాదు కాబట్టి రాకేష్కి ఎప్పటికీ తన ప్రేమ గురించి చెప్పకుండా ఉండిపోవాలి అని అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాకేష్ మనస్వినికి ప్రతి చోట ఏదో ఒక విధంగా తారసపడుతూనే ఉంటాడు. కాని తనను ఏమాత్రమూ ఇబ్బంది పెట్టే పనులు చేయడు. రాకేష్ యొక్క ముఖ్య ఉద్దేశం తను ఎన్నాళ్ళైనా తన కోసం ఇలానే ఎదురు చూడగలను అని చెప్పడం మాత్రమే. ఆ విషయం మనస్వినికి మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. కాని తను ఏమీ చెయ్యలేని అసహాయ స్థితి. ఒకరోజు మనస్విని స్నేహితురాలు శిరీష మనస్వినితో ఇలా అంటుంది. మనస్విని, నీ గురించి నీ ఫ్యామిలీ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే నేను ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయాను. కానీ డియర్, రాకేష్ చాలా మంచివాడు. నాకు కూడా తన గురించి ఇదివరకు కొద్దిగా తెలుసు. తనకి మన బ్లాక్లోనే ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. కానీ తను ఎన్నడూ ఎవరి వంక తిరిగి చూసింది కూడా లేదు మనస్విని. ఎప్పుడైతే తను నీ వెంట పడుతున్నాడు అని తెలిసిందో అప్పుడే నాకున్న కాంటాక్ట్స్ ద్వారా తన గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకున్నాను. తను తన పేరెంట్స్కి ఒక్కగానొక్క సంతానం. ఫ్యామిలీ కూడా చాలా రిచ్ అంట. జాబ్ చేయవలసిన అవసరం ఏమాత్రమూ లేకపోయినప్పటికీ తన సంపాదనతోటి జీవించాలి అని జాబ్ కూడా చేస్తున్నాడు. వాళ్లకు చాలా బిజినెస్లు కూడా ఉన్నాయంట డియర్. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఈ కాలంలో ఎక్కడ దొరుకుతారు చెప్పు? నా మాట విని ఒక్కసారి రాకేష్ గురించి ఆలోచించు. నీ తమ్ముడు నీ చెల్లెలి బాధ్యత పూర్తి అయ్యాక అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా మనస్విని. ఆ తర్వాత మీ అమ్మగారు కూడా నువ్వు ఇలానే ఒంటరిగా ఉండిపోతాను అంటే ససేమిరా ఒప్పుకోరు కదా. అదేదో రాకేష్కి ఓకే చెప్పేయచ్చు కదా. కావాలి అంటే అప్పటి వరకు వెయిట్ చేయమని అడుగుదాం. ఏమంటావు అన్న శిరీష మాటలకు ఒక్కదానికి కూడా మనస్విని సమాధానం చెప్పదు. ఎందుకంటే తన బాధ కూడా అదే. మనస్విని ఓకే చెప్తే ఖచ్చితంగా రాకేష్ ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు. తన స్వార్థం కోసం ఇంకొకరిని అలా ఎప్పటికి నెరవేర్తాయో కూడా తెలియని బాధ్యతల కోసం అవి పూర్తి అయ్యే వరకు ఎదురు చూడమనడం కరెక్ట్ కాదు అని మనస్విని అభిప్రాయం. అలా రాకేష్ ఎదురుచూపులతో మనస్విని మౌనంతో కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్నాళ్లకు మనస్విని బెస్ట్ ఫ్రెండ్ అయిన శిరీష మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అలాగే రాకేష్ బెస్ట్ ఫ్రెండ్ గిరి మ్యారేజ్ కూడా కుదురుతుంది. రాకేష్కి మనస్వినికి వారిద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఒక్కసారే కుదరడం అనేది చాలా పెద్ద సర్ప్రైజ్గా అలాగే షాక్లా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరే వధువు వరుడు. రేయ్ గిరి, ఏంట్రా ఇది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి వరకు వచ్చేసావా నువ్వు? రేయ్, నోటితోనే చెప్పాలారా? ఎంతసేపు నా బెస్ట్ ఫ్రెండ్ అని టైం దొరికినప్పుడల్లా తన చుట్టూనే తిరుగుతూ ఉంటాను కదరా. ఆ మాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే అది నీ తప్పురా, నా తప్పు కాదు అని గిరి రాకేష్ని ఆటపట్టిస్తాడు. మరొక వైపు మనస్విని, శిరీష, గిరి అంటే నీకు ఇంత ఇష్టమని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు. అవును మనస్విని, గిరి అంటే నాకు ముందు నుండే మంచి అభిప్రాయం ఉంది. దానికి తోడు తను నా చిన్ననాటి స్నేహితుడు కూడా. అదే నా ప్రేమను చెప్పలేకపోవడానికి కారణం కూడా అయింది మనస్విని. అదేంటి అన్న మనస్విని ప్రశ్నకు సమాధానంగా, అవును మనస్విని, గిరి కూడా నాతో ఎప్పుడూ తన ప్రేమ గురించి చెప్పింది లేదు.
కానీ ఎప్పుడు టైం దొరికినా ఆ టైం అంతా నాతోనే స్పెండ్ చేస్తాడు. అందుకని అది ప్రేమ అని నిర్ధారించుకోలేకపోయాను. ఒకవేళ అది స్నేహమే అయితే, నా ప్రేమను చెబితే కనుక ఇన్నాళ్ళ మా స్నేహం కూడా చెడుతుందేమో అని భయపడి నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. ఇన్ని సంవత్సరాల ఎదురుచూపుకి సమాధానంగా తను ఒక 2 నెలల ముందే నాకు తన ప్రేమ గురించి చెప్పాడు మనస్విని. మేమిద్దరము మా ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడి అన్నీ సెట్ చేసేసరికి ఇంత టైం పట్టింది. తన ప్రేమను నీతో చెప్పినప్పుడైనా సరే నువ్వు నాతో చెప్పి ఉండాల్సింది కదా శిరీష. ఏంటి మేడం, ప్రేమ ప్రేమ అని కలవరిస్తున్నావు? నీకు ఎలాగో ఈ ప్రేమ దోమ అన్న పదాలే నచ్చవు కదా. పెళ్లి ఫిక్స్ అయ్యాక అయినా చెప్తే హ్యాపీ అవుతావు అని అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే పెళ్లి కంటే ప్రేమ మ్యాటరే చెప్పలేదు అని ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు అన్న శిరీష మాటలకు మనస్విని చిన్నబుచ్చుకుంటుంది. ఆ వెంటనే శిరీష, సరే సరే, నేనేదో జోక్ చేశాను తల్లి, నువ్వు మళ్ళీ అలగకు. అసలే పెళ్లి పనులు, షాపింగ్ అంటూ చాలా ఉన్నాయి. కాబట్టి రేపటి నుండి ఆఫీస్ అయ్యాక ఇంకా మన పని ఫుల్ షాపింగ్ అంతే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ సంతోషంలో మునిగిపోతారు. ఇంకా వధువు వరుడికి రాకేష్ మనస్వినియే కామన్ ఫ్రెండ్స్ అయ్యేసరికి ఆ నలుగురు కలిసే షాపింగ్ చేయాల్సి వస్తుంది. దాంతో రాకేష్కి కూడా మళ్లీ మనస్వినిని దగ్గరగా చూసుకునే అవకాశం వస్తుంది. అలా రోజూ ఆఫీస్ పని పూర్తయ్యాక బట్టల షాపింగ్ అని, గోల్డ్ షాపింగ్ అని నలుగురు కలిసి తిరగడం, కలిసి డిన్నర్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాంతో మనస్విని రాకేష్ మధ్య ఉన్న దూరం కొద్ది కొద్దిగా తగ్గి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మనస్వినికి దగ్గరగా కూర్చుని మాట్లాడడం అన్న రాకేష్ కల నిజమయ్యేసరికి తన ఆనందానికి అవధులు ఉండవు. తన మనసులో ప్రపంచాన్నే జయించినంతగా పొంగిపోతాడు. కాని మనస్విని మాత్రం రాకేష్ని ఇష్టపడుతున్నట్టుగా ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా కేవలం తన స్నేహితురాలి పెళ్లికి సంబంధించిన విషయాలు తప్ప వేరే ఒక్క మాట కూడా మాట్లాడదు. షాపింగ్ పనులు అన్నీ పూర్తవుతాయి. ఇంకా ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది. ఆ రోజే గిరి, శిరీష వివాహం. రాకేష్ పెళ్లికి 1 గంట ముందే వచ్చి మనస్విని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనస్విని రాకేష్ ఎదురుచూపులకు సమాధానంగా వివాహం కోసం ఏర్పాటు చేసిన లైటింగ్స్ వెలుగులో మనస్విని ఒక నక్షత్రంలా వెలిగిపోతూ చేతిలో గిఫ్ట్ బాక్స్ పట్టుకుని దేవకన్యలా నడిచి వస్తూ ఉంటుంది. ఆ దృశ్యం చూసిన రాకేష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎంతో ప్రశాంతంగా, ఎవరూ లేని, ఏ శబ్దాలు వినపడని నిర్మానుషమైన ప్రాంతంలో ఉన్నట్టుగా అలా మనస్వినినే చూస్తూ ఉండిపోతాడు. ఆ తరువాత రాకేష్ వెంటనే తన దగ్గరకు వెళ్లి, దేవకన్యలా ఉన్నావు, నిన్ను వర్ణించడానికి నేను కవినైతే బావుండు అని చెప్పాలి అని ఎంతో ఆశపడతాడు. కాని ఆ మాట చెప్పే ధైర్యం చేయలేకపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి పెళ్లి తంతు పూర్తవుతుంది. పెళ్లికి వచ్చిన అతిథులు అందరూ భోజనాలు చేసి ఎవరింటికి వారు తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. అప్పటికే చాలా లేట్ అయ్యేసరికి ఇంకా మనస్విని కూడా ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుంది. క్యాబ్ని బుక్ చేయడానికి ఫోన్ తీస్తుంది. కానీ అప్పటికే అర్ధరాత్రి అయిపోయేసరికి క్యాబ్ డ్రైవర్స్ అందరూ బుకింగ్స్ని క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. అలా ఒకరి తరువాత మరొకరు అంటూ క్యాబ్ డ్రైవర్స్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మనస్విని. ఇదంతా 20 నిమిషాల నుండి దూరంగా ఉండి గమనిస్తున్న రాకేష్కి విషయమంతా అర్థమవుతుంది. తను తన మనసులో క్యాబ్ బుక్ అవ్వకూడదు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అలా అరగంట గడిచిపోతుంది. అప్పుడు రాకేష్ ధైర్యం చేసి మనస్విని దగ్గరకు వెళ్తాడు. మనస్విని, చాలా లేట్ అయింది కదా, క్యాబ్స్ కూడా బుక్ అవుతున్నట్టు లేవు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డ్రాప్ చేయనా నిన్ను అని తడబడుతూ అడుగుతాడు. ఆ మాటలకు మనస్విని ఏ సమాధానము ఇవ్వదు. సరే అయితే, నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే. నీ క్యాబ్ బుక్ అయ్యే వరకు నేను నీతోనే ఉంటాను మనస్విని. ఆ క్యాబ్లో అయినా నీతో మీ ఇంటి వరకు వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను.
ప్లీజ్ ప్లీజ్ దీనికి మాత్రం నో చెప్పకు నువ్వు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. నువ్వు ఒక్కదానివే వెళ్ళడం సేఫ్ కూడా కాదు మనస్విని. అని రాకేష్ మనస్వినిని చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతాడు. అన్న రాకేష్ మాటలు విన్న మనస్విని లోపల రాకేష్కి తన పట్ల ఉన్న కేరింగ్ ని తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి సరే అయితే నువ్వు డ్రాప్ చెయ్యి అని అంటుంది. ఆ మాటలు విన్న రాకేష్కి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఏమన్నావు మనస్విని? మళ్ళీ చెప్పు ఒక్కసారి అని అడుగుతాడు. నువ్వే డ్రాప్ చెయ్యి అని అన్నాను అంటుంది మనస్విని. ఆ మాటలు విన్న రాకేష్ గాలిలో తేలిపోతాడు. ఆనందంతో తబ్బిబ్బైపోతాడు. కానీ మనస్విని, నేను కార్ తీసుకొని రాలేదు, బైక్ మీద వచ్చాను. పర్వాలేదు, బైక్ మీదే డ్రాప్ చెయ్యి అని అంటుంది మనస్విని. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాకేష్ వెంటనే అక్కడ బైక్తో ప్రత్యక్షమవుతాడు. మనస్వినిని బైక్పై ఎక్కించుకొని ఊహల్లో తేలిపోతూ తన ఇల్లు తొందరగా రాకూడదు, మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వాలి అని, లేకపోతే ఏదో ఒకటి జరిగి ఆలస్యం అవ్వాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటూ చాలా జాగ్రత్తగా తనని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ రాకేష్ కోరుకున్న విధంగా ఏమీ జరగదు. ఇంటి వరకు వచ్చేస్తారు. మనస్విని రాకేష్కి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మనస్విని తన నుండి దూరంగా వెళ్ళిపోవడాన్ని రాకేష్ భరించలేకపోతాడు. చేసేది ఏమీ లేక అలా దిగులుగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మనస్విని కూడా రాకేష్ తనని వెనక్కి పిలిచి కొద్దిసేపు మాట్లాడితే బావుండు అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో తను ఎదురు చూస్తున్నట్టుగానే రాకేష్ స్వరం వచ్చి తన చెవిని తాకుతుంది. మనస్విని అని. వెంటనే ఆనందంతో వెనక్కి తిరిగి చూస్తుంది. తన దగ్గరకు వెళ్ళి మాట్లాడకుండా కళ్ళతోనే అడుగుతుంది, ఎందుకు పిలిచావు అని. దానికి బదులుగా రాకేష్, మనస్విని, నేను ఎప్పుడు నీతో నా మనసులో ఉన్న మాట పూర్తిగా చెప్పాలి అని అనుకున్నా నువ్వు నాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క 5 minutes నా కోసం ఉండవా? నేను చెప్పేది పూర్తిగా వినవా అని చాలా రిక్వెస్టింగ్గా అడుగుతాడు. దానికి కూడా మనస్విని నోటితో సమాధానం చెప్పకుండా కళ్ళతోనే బదులిస్తుంది. అది అర్థం చేసుకున్న రాకేష్, నాకు తెలుసు మనస్విని, నీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటో. నేను నిన్ను మనసా వాచా కర్మనా ఇష్టపడుతున్నాను. అంటే నీ బాధ్యతలు, నీ సంతోషం, నీ దుఃఖం అన్నింటిలోనూ నాకు భాగం ఉంటుంది కదా. నీ చెల్లెలు, తమ్ముడు, మీ అమ్మగారు కూడా నా వాళ్లే కదా మనస్విని. నేను చూసుకుంటాను వారందరినీ. నువ్వు ఈ విషయమే ఆలోచిస్తూ నా ప్రేమని మాత్రం నిరాకరించకు మనస్విని అన్న రాకేష్ మాటలకు మనస్విని, రాకేష్, నా తల్లి, చెల్లి, నా తమ్ముడు, ఈ ముగ్గురు అంటే నా ప్రాణం రాకేష్. వారిని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా నేను భరించలేను. ఇప్పుడు ఈ క్షణం నీకనిపించవచ్చు వారి బాధ్యత నీది కూడా అని. కానీ రేపటి రోజున ఎప్పుడైనా ఏ ఒక్క క్షణమైనా నీకు వీరి బాధ్యత భారంగా అనిపించవచ్చు. నీకు ఆ ఆలోచన వస్తుందేమో అన్న ఆలోచనని కూడా నేను భరించలేను రాకేష్. పెళ్ళి అనేది కేవలం మన ఇద్దరి మధ్య జరిగే చిన్న విషయం అయితే కాదు కదా. 2 కుటుంబాలు ఒప్పుకొని జరిపించవలసిన మన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఏ అత్తవారింటి వారు తన కోడలి కుటుంబ బాధ్యతని తీసుకోవడానికి ఇష్టపడతారు చెప్పు నువ్వు? అందుకే రాకేష్, ఎలాంటి ఇబ్బందుల్లో నా కుటుంబం పడకూడదు అని నేను ముందుగానే నా చెల్లెలికి, నా తమ్ముడికి ఒక దారి చూపించే వరకు పెళ్లి అన్న ఆలోచన కూడా రానివ్వకూడదు అని నిర్ణయించుకున్నాను. నా కుటుంబం బాధ్యత అంటే అది కేవలం నా బాధ్యత మాత్రమే రాకేష్. దాన్ని నేను ఎవరితోనూ పంచుకోవాలి అని అనుకోవడం లేదు. నా మాటల్ని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు అన్న మనస్విని మాటలు విన్నా రాకేష్ మనసులో మనస్వినిపై ఉన్న గౌరవం, ప్రేమ మరింతగా పెరుగుతాయి. తన కుటుంబం పట్ల తనకు ఉన్న ప్రేమ,
వారిపై ఏ చిన్న మాట పడకూడదు అని తను తీసుకునే జాగ్రత్త, వారి కోసం తను చేస్తున్న త్యాగం రాకేష్ని మనస్వినికి దాసోహం చేసేస్తాయి. అందుకే రాకేష్, నేను నా కోసం వెయిట్ చెయ్యి అని కూడా నీకు చెప్పలేకపోతున్నాను. అది కరెక్ట్ కూడా కాదు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని నువ్వు కానీ నీ కుటుంబం వాళ్ళు కానీ అడిగితే నా దగ్గర సమాధానం కూడా లేదు అని చెప్పి బరువెక్కిన గుండెతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనస్విని. ఇంటికి తిరిగి వచ్చిన రాకేష్ మనస్విని అన్న ప్రతి మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉండగా అప్పుడు ఆ క్షణం మనస్విని అన్న మాటలకు అర్థమేంటో తనకి పూర్తిగా అర్థమవుతుంది. మనస్విని రాకేష్తో తనంటే ఇష్టమే, కాని తన బాధ్యతల వల్ల తనని వెయిట్ చేయమని అనడం కరెక్ట్ కాదు అని చెప్పకనే చెప్పింది అన్న విషయం. ఆ క్షణం రాకేష్ మనసు సంతోషంతో నిండిపోతుంది. ఇన్ని రోజులుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమాధానం దొరికినందుకు. గాడ్, ఇన్నాళ్లకు నా మొరను ఆలకించావా నువ్వు? నా అందాల రాక్షసి మనసులో ఉన్న మాటను బయట పెట్టేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అని టైం ఎంత అవుతుందో కూడా గమనించకుండా మనస్వినికి ఫోన్ చేసేస్తాడు. మనస్విని, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేస్తాడు. దాంతో మనస్వినికి ఏమీ అర్థం కాదు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు అని అనుకుంటూ అలా కూర్చుండిపోతుంది. అలా కొద్దిసేపు గడిచేసరికి మనస్వినికి కూడా విషయం అర్థమవుతుంది. తను రాకేష్కి నచ్చ చెప్పే ప్రయత్నంలో తను మనసులో పదిలంగా రాకేష్పై దాచుకున్న ప్రేమను చెప్పేశాను అని. అయ్యో, నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. రాకేష్కి నా మనసులో తను ఉన్నాడో లేదో తెలియక ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు. కాని ఇప్పుడు తనకి విషయం అర్థమైపోయింది. ఇంక తను నా కోసం జీవితాంతం ఎదురు చూడడానికి కూడా వెనకాడడు. నేను ఏదైతే జరగకూడదు అని నా ప్రేమను నా మనసులో పదిలంగా దాచుకున్నానో అదే తనపై పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్లనే జరిగింది అని అనుకొని చాలా బాధపడుతుంది. రేపటి నుండి రాకేష్ని ఎలా ఫేస్ చేయాలి నేను? ఇకపై తన నుండి తప్పించుకుని తిరిగే అవకాశం కూడా ఇవ్వడు నాకు. మనస్విని తన వల్ల జరిగిన తప్పుని తలుచుకుంటూ దిగులుగా బస్టాప్కి వస్తుంది. తను ఊహించినట్టుగానే రాకేష్ తనకంటే ముందే బస్టాప్కి వచ్చి చేతిలో గులాబీ పువ్వుతో తన కోసం ఎదురు చూస్తున్న దృశ్యాన్ని దూరం నుండే చూస్తుంది. అది చూసిన మనస్విని సంతోషం, దుఃఖం అనే రెండు వ్యతిరేక భావాలను మోసుకుంటూ రాకేష్ దగ్గరికి వస్తుంది. కొండంత సంతోషంతో చేతిలో ఎర్రని గులాబీతో నవమన్మధుడిలా కనిపిస్తాడు రాకేష్. ఇంకా తనని బాధ పెట్టడం ఇష్టం లేక మనస్విని ఆ గులాబీ పువ్వునైతే తీసుకుంటుంది. దాంతో రాకేష్ చాలా సంబరపడిపోతాడు. రాకేష్, అది మరి రాత్రి ఏదో ఎమోషన్లో కంట్రోల్ తప్పి ఏదో వాగేశాను. నువ్వు ఆ మాటల్ని సీరియస్గా తీసుకోకు ప్లీజ్ అని తన గుండెల్లో భారాన్ని దింపుకునే ప్రయత్నం చేస్తుంది మనస్విని. అంటే ఏంటి మనస్విని అని అడుగుతాడు రాకేష్. ప్లీజ్ రాకేష్, నేను నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానో నీకు అర్థమవుతుంది అని నాకు తెలుసు. దయచేసి నేను చెప్పేది విను. నా కోసం ఇంత సమయం వెయిట్ చెయ్యి అని కూడా ఖచ్చితంగా నేను చెప్పలేను రాకేష్. అటువంటప్పుడు నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకొని నా చుట్టూ తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నీకు నాపై ఉన్న ప్రేమతో నువ్వు చేసేది కరెక్టే అని నీకు అనిపించవచ్చు. కానీ రాకేష్, నీ ఫ్యామిలీ దీనికి ఒప్పుకోరు. నీ ఫ్యామిలీయే కాదు, ఎవరైనా ఇలాంటి కండిషన్స్కి ఒప్పుకోరు. వాళ్ళకి నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఇప్పటికే నా వల్ల మా అమ్మ ఎంతో బాధపడుతుంది, నేను పెళ్లి చేసుకోవడం లేదు అని. అది చాలదు అన్నట్టు నా వల్ల మీ అమ్మగారు కూడా బాధపడాలా చెప్పు రాకేష్? అందుకే చెబుతున్నాను. ప్లీజ్ నా మాట విని ఇక్కడి నుండి, నా జీవితం నుండి కూడా నువ్వు వెళ్ళిపో అన్న మనస్విని మాటలకు రాకేష్,
సరే మనస్విని, నీ కోరిక ప్రకారమే నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవు అని. అన్న రాకేష్ మాటలు వినగానే అప్పటి వరకు ఆగపట్టుకున్న దుఃఖమంతా తన కంటి నుండి నీరులా కారిపోతుంది. తన కంట్లో నీళ్లు చూసిన రాకేష్, మనస్విని, ఐఎమ్ సారీ. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నీ కంట్లో నీళ్లు, అది నా వల్ల. ఇలా అస్సలు జరగకూడదు అని అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు రాకేష్. అది చూసిన మనస్విని రాకేష్ని వెళ్లకుండా ఆపేస్తుంది. మనస్విని, నువ్వు మాటల్లో చెప్పలేని నీ ప్రేమను నీ కన్నీళ్లు నాకు చెప్పాయి. నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అన్న విషయం. నువ్వు ఏదైతే నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించావో అది నీ వరకు సరైన నిర్ణయమే కావచ్చు మనస్విని. కానీ నీకోసం వెయిట్ చేయాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం తీసుకోవలసింది నేనే కదా. నా నిర్ణయం కూడా నువ్వే తీసేసుకుని నిన్ను మర్చిపోమ్మని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనస్విని? నాకు తెలియాల్సిందల్లా నేనంటే నీకు ఇష్టమా కాదా అని. ఆ విషయంలో నాకు ఒక క్లారిటీ రావడానికి ఇన్ని నెలలు పట్టింది మనస్విని. ఇకపై జరగవలసిన వాటిని విధికే వదిలేద్దాం. దాని గురించి నువ్వు ఆలోచించకు, నేను ఆలోచించను. నీ తమ్ముడు, నీ చెల్లెలు బాధ్యతను నువ్వు పూర్తిగా నిర్వహించే వరకు నా వల్ల నీకు ఏ ఇబ్బంది రాదు. నేను నీకు మాటిస్తున్నాను మనస్విని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మనస్విని, రాకేష్ చాలా సంతోషంగా వారి వారి ఆఫీస్ పనులు చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ చాలా సంతోషంగా రోజులు గడుపుతూ ఉంటారు. రే మామా, పట్టు వదలని విక్రమార్కుడిలా మనస్వినిని ఒప్పించావు కదరా. నీ పట్టుదలకు హ్యాట్సాఫ్ రా మామా. నిజమైన ప్రేమకు ఉన్న శక్తి అలాంటిదిరా. నేను ఇదివరకే చెప్పాను. తనని చూసిన మొదటి చూపులోనే తనతో నాకు ఎన్నో జన్మల నుండి బంధం ఉంది అన్న భావన కలిగిందిరా. అలాంటి పవిత్రమైన ఆ బంధాన్ని నేను ఎలా మిస్ చేసుకుంటాను అన్న రాకేష్ మాటలకు గిరి, ఏమోరా బాబు, నువ్వు నీ పోయేట్రీ. ఈ కాలంలో కూడా ఒక అమ్మాయి ఇన్నిసార్లు నో నో అని చెప్పినా కూడా నీ ప్రేమపై ఉన్న నమ్మకంతో నిలబడి సాధించావురా మామ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నీ వల్లనే నేను ప్రేమ గొప్పతనం గురించి తెలుసుకోగలిగాను. శిరీషకి కూడా నా ప్రేమను చెప్పగలిగానురా. ఆ తరువాత ఒకరోజు సాయంత్రం మనస్విని ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో రాకేష్ తన తల్లితో మాట్లాడుతూ కనిపిస్తాడు. అది చూసిన మనస్విని బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోతుంది. కళ్ళతోనే రాకేష్ని, ఏంటి నువ్వు ఇక్కడ అని కోపంగా అడుగుతుంది. అమ్మా, వచ్చావా? తిను నిన్ను కలవాలి అని వచ్చాడమ్మా. మీ ఆఫీస్లోనే పనిచేస్తాడంట కదా అన్న లక్ష్మమ్మ మాటలకు మనస్విని, అవునమ్మా అవును అని కంగారు పడుతూ రాకేష్ దగ్గరికి వచ్చి, ఏంటి రాకేష్ ఇలా వచ్చారు? ఏదైనా ఇంపార్టెంట్ పనా అని ఏమీ తెలియనట్టుగా అడుగుతుంది. దానికి బదులుగా రాకేష్ నవ్వుతూ, అవును మేడం, మీరు నిన్న బాస్ ఇచ్చిన ఫైల్ని ఆఫీస్లో ఏ ర్యాక్లో పెట్టారో ఎంత వెతికినా కనపడలేదు. మీకోసం చూస్తే మీరు అప్పటికే ఇంటికి బయలుదేరిపోయారు. ఫోన్ కూడా చేశాను, కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. ఆ ఫైల్ అర్జెంట్ అని బాస్ అన్నారు. అందుకే ఇలా రావాల్సొచ్చింది. ఓ అవునా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మనస్విని తల్లి, సరే అమ్మా, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి అబ్బాయికి టీ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే మనస్విని, ఏంటిది రాకేష్, ఇలా నువ్వు డైరెక్ట్గా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటికి వచ్చేశావు? చెప్తే నువ్వు రానిస్తావా ఏంటి? అందుకే చెప్పకుండా వచ్చేశాను. మా అత్తగారిని, నా మర్దల్ని, నా బామర్దిని చూడాలి అని నాకు మాత్రం ఉండదా ఏంటి? నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అంటే రావు, అలాగే మీ వాళ్ళని నేను కలుస్తాను అన్నా రానివ్వవు. ఇంక నన్నేం చేయమంటావు చెప్పు? అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నీ ఫ్యామిలీకి కూడా పరిచయం చేసుకున్నాను. అవును మనస్విని, నీ చెల్లెలు కూడా అచ్చుగుద్దినట్టుగా నీ పోలికలతోనే ఉంది. ఇంకా మీ తమ్ముడు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. మొత్తానికి మీది ఒక అన్యోన్యమైన కుటుంబమే కాకుండా
ఒక అందమైన కుటుంబం కూడా. దాంట్లో ఈ అందగాడిని కూడా చేరనివ్వు కదా. అని మాట్లాడుకుంటూ ఉండగా తల్లి లక్ష్మమ్మ అక్కడికి టీ తీసుకొని వస్తుంది. టీ తీసుకో బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది. కాసేపటికి రాకేష్ కూడా బయలుదేరబోతూ ఉంటాడు. ఆంటీ, మీ ఇల్లు చాలా బాగుంది. మీ టీ కూడా బాగుంది. నేను ఎప్పుడైనా ఇలా వెళ్తే కనుక మళ్ళీ మీ ఇంటికి రావచ్చా? అని మాట కలిపే ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా రావచ్చయ్యా, దాందేముంది చెప్పు అన్న లక్ష్మమ్మ మాటలకు ఫుల్ హ్యాపీ అయిపోతాడు రాకేష్. నా ప్లాన్ సక్సెస్ అన్నట్టుగా మనస్విని వైపు చూసి ఒక చిన్న చిరునవ్వి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది అంతా చూసిన మనస్విని పైకి కోపంగా నటించిన లోలోపల రాకేష్ పనులకు నవ్వుకుంటుంది. అలా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుస్తున్న వారి జీవితంలోకి ఒక చిన్న సైజ్ తుఫాన్ వస్తుంది. రాకేష్ తన ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక 6 నెలలు విదేశాలకి వెళ్లాల్సిన పని పడుతుంది. దాంతో రాకేష్కి ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి. ఆ పని మీద మరెవరినైనా పంపించమని రాకేష్ ఎంత రిక్వెస్ట్ చేసినా తన బాస్ అందుకు ఒప్పుకోడు. నువ్వేంటయ్యా, ఎవరైనా ఫారిన్కి వెళ్లే అవకాశం వస్తే గంతులేసుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వేంట్రా అంటే నా ప్లేస్లో వేరొకరిని పంపండి అని గంట నుండి నా బుర్ర తినేస్తున్నావు. చూడు రాకేష్, మొదటి నుండి ఈ ప్రాజెక్ట్ ని లీడ్ చేసింది నువ్వే. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు. సో నీ ప్లేస్లో మరెవరినో పంపి నేను నా ప్రాజెక్ట్ ని రిస్క్ లో పెట్టలేను. నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. యూ హ్యావ్ టు గో అని అంటాడు తన బాస్. ఆ మాటలు విన్నా రాకేష్కి మతిపోతుంది. బయటకు వచ్చి గిరితో ఇలా అంటాడు. ఇదెక్కడ టార్చర్ రా నాకు. నేను వెళ్ళను మొర్రో అంటే నా వెంటే పడతాడేంట్రా బాస్. నేను మనస్వినిని నా పేరెంట్స్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకోవడం లేదురా. ఈ విషయం తెలిస్తే మనస్విని కూడా చాలా బాధపడుతుంది. రే రాకేష్, కోపంలో కాకుండా కొంచెం నిదానంగా ఆలోచించరా. నువ్వేమీ అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి వెళ్ళడం లేదు కదా. 6 నెలలు అంతే కదా, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి. అంతేకాదురా, నీ కెరియర్లో నువ్వు ఎదగడానికి ఈ ట్రిప్ నీకు చాలా హెల్ప్ అవుతుంది రాకేష్. నువ్వు అన్నట్టు మనస్విని ఖచ్చితంగా బాధపడుతుందిరా. కానీ తను చాలా మెచ్యూర్డ్ అండ్ అండర్స్టాండింగ్ ఉమెన్ రా. నువ్వు తన వల్ల ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నావు అని తెలిస్తే ఇంకా ఎక్కువ బాధపడుతుంది. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళరా. ఇక్కడ నేను శిరీష ఉన్నాం కదా. మనస్వినికి నీ పేరెంట్స్కి ఏమైనా అవసరం అనుకుంటే మేం చూసుకుంటాంలే. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అన్న గిరి మాటలు విన్న రాకేష్ ఆలోచనలో పడతాడు. కాని పూర్తిగా ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోతాడు. వెంటనే రాకేష్ మనస్విని ఆఫీస్ దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పి ఏం చేయమంటావు, నువ్వే చెప్పు అని అడుగుతాడు. దానికి మనస్విని మొదలు షాక్ అవుతుంది. కాని కొద్దిసేపటికి తేరుకొని ఏమీ జరగనట్టుగా చాలా నార్మల్గా, రాకేష్ చేసేదేముంది కదా, ఎంత మంచి ఆఫర్, కంగ్రాచులేషన్స్ రాకేష్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని అంటుంది. కాని రాకేష్కి తెలుసు మనస్విని ఎందుకు అలా సంతోషంగా నటిస్తుందో. అయితే నన్ను వెళ్ళమంటావా నువ్వు అన్న మాటలకు, అవును రాకేష్, నీ ఆఫీస్లో ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ ఈ ఆఫర్ నీ వరకు వచ్చింది అంటే నువ్వు దీనికి అర్హుడివి అనే కదా. మన టాలెంట్ని విదేశాల్లో కూడా ప్రూవ్ చేసుకోగలిగే అవకాశం రావడం అంటే ఎంత అదృష్టం. అలాంటి అదృష్టానికి నో ఎలా చెప్తావు నువ్వు? నాకు తెలుసు రాకేష్, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో. కాని ఆ ఆలోచనలు నీ కెరియర్ని కాదు, మన కెరియర్ని ఎదగకుండా ఆపకూడదు రాకేష్. 6 నెలలే కదా, పర్వాలేదు వెళ్ళిరా అని మనస్విని చాలా ధైర్యంగా రాకేష్కి చెబుతుంది. దాంతో రాకేష్ ఏం చెయ్యాలో అర్థం కాక ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన రాకేష్ తన తల్లికి తండ్రికి కూడా ఈ విషయం చెబుతాడు. ముందు రాకేష్ తల్లి తండ్రులు కొద్దిగా కంగారు పడినప్పటికీ రాకేష్ తండ్రి లలితమ్మకు నచ్చచెప్పి ఒప్పిస్తారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మర్నాడు ఉదయం లలితమ్మ తన కొడుకు రాకేష్తో ఇలా అంటుంది. రే నాన్నా, నిన్ను పెళ్లి చేసుకోమని
ఎప్పటి నుండి అడుగుతున్నాన్రా, కాని నువ్వు ఇవ్వాలా రేపు అని నా మాటను పెడచెవిని పెట్టేశావు. ఇప్పుడేమో విదేశాలకి వెళ్ళాలి అంటున్నావు. అక్కడ కనుక ఏ తెల్ల దొరసానినైనా ఇష్టపడ్డావు అంటే అప్పుడు ఏంటి నా పరిస్థితి? అందుకే నీ మంచి కోరి చెబుతున్నాను. ఇప్పటికీ చాలా సంబంధాలు నువ్వు ఊ అని ఎప్పుడు అంటావు అని ఎదురుచూస్తున్నాయి. పెళ్ళి కాకపోయినా కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేసుకుని వెళ్ళరా. నా మనసు కొద్దిగా కుదురుపడుతుంది అని తల్లి లలితమ్మ అసలే ఫారెన్ ట్రిప్ దిగులుతో బాధపడుతున్న రాకేష్కి ఆ బాధ సరిపోదు అన్నట్టుగా ఈ పెళ్లి గోళ్లను కూడా కలుపుతారు. దాంతో రాకేష్ బుర్ర వేడెక్కిపోతుంది. అలా 2-3 రోజులు గడుస్తాయి. రాకేష్ తల్లి పెళ్లి మాట తప్ప వేరే ప్రస్తావనే తీసుకురాదు. ఆ మాటలతో విసిగిపోయిన రాకేష్ ఇంకా లాభం లేదు అని మనస్విని గురించి చెప్పేస్తాడు. అంతేకాకుండా తన కుటుంబ పరిస్థితి గురించి, తన కండిషన్స్ గురించి కూడా చెప్తా. ఆ మాటలు విన్న లలితమ్మకు ఒళ్ళు మండిపోతుంది. ఇదెక్కడి సంతరా? ఎక్కడైనా అబ్బాయి తరపు వారు అమ్మాయిలకు కండిషన్స్ పెడతారు. కాని ఈ అమ్మాయి ఏంటి నీకు కండిషన్స్ పెట్టింది? పెళ్లికి ముందే ఇలా ఉంది అంటే ఇంకా ఈ అమ్మాయితోనే పెళ్ళైతే నేను మీ నాన్నగారు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సొస్తుందేమో అన్న లలితమ్మ మాటలకు రాకేష్, అమ్మా, ఎందుకు నువ్వు ఏమీ తెలియకుండా ముందుగానే తనపై చెడు అభిప్రాయాన్ని కలిగించుకుంటున్నావు? నువ్వు ఊహించి బాధపడుతున్న లక్షణాలు ఉన్న అమ్మాయి కాదు అమ్మా తను. తనకు కుటుంబం, ప్రేమలు, ఆప్యాయతల గురించి బాగా తెలుసు. తను వాటికే మొదటి ప్రాధాన్యతనిస్తుందమ్మా. అలాంటి అమ్మాయిని నువ్వు తప్పుగా అనుకుంటున్నావమ్మా. నా మాట విని ఒక్కసారి కలుగుతానని నీ అభిప్రాయాన్ని నువ్వే మార్చుకుంటావు అని తల్లి లలితమ్మకు నచ్చచెప్పి మనస్వినిని కలవడానికి ఒప్పిస్తాడు రాకేష్. మర్నాడు బస్టాప్లో మనస్వినిని కలిసి విషయమంతా చెప్తాడు రాకేష్. ఆ మాటలు విన్న మనస్విని ముందు చాలా కంగారు పడిపోతుంది. రాకేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అమ్మగారికి ఈ విషయమంతా చెప్పేశావా? చెప్పే ముందు నాతో ఒక్కసారి కూడా ఈ విషయం డిస్కస్ చేయాలి అని నీకు అనిపించలేదా? మనస్విని, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నీతో చెప్తే నువ్వు ఖచ్చితంగా చెప్పొద్దు అనే అంటావు కదా. కానీ ఇంట్లో నా సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది మనస్విని. ఎప్పుడైతే ఈ ఫారిన్ ట్రిప్ గురించి మా అమ్మకు చెప్పానో ఆ క్షణం నుండి మొదలైంది ఈ పెళ్లి గోల. అమ్మ కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేసుకుని వెళ్ళాలి అని పట్టుపట్టింది మనస్విని. ఇలాంటి సిచ్యువేషన్లో నన్నేం చేయమంటావు నువ్వే చెప్పు. అందుకే వేరే ఆప్షన్ లేక నేను ఇలా చేశాను. అంతేకాని నీతో చెప్పకూడదు అని మాత్రం కాదు డియర్. అది కాదు రాకేష్, లవ్ మ్యారేజ్కి ఒప్పుకోవడమే కష్టం. అలాంటిది నా ఫ్యామిలీ సిచ్యువేషన్ని చూపించి పెళ్లికి టైం కూడా అడిగితే ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారా చెప్పు? ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే కదా నీ మీద నాకున్న ప్రేమను నీకు తెలియకుండా చాలా రోజులు కష్టపడ్డాను. చూడు ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందో. నేను అనుకున్నదే జరిగింది రాకేష్. ఈ కండిషన్స్కి మీ అమ్మగారు ఒప్పుకోకపోతే ఆ ఆలోచనను కూడా నేను భరించలేను రాకేష్. ఇకపై నిన్ను విడిచి బ్రతకడం నా వల్ల కాదు అని రాకేష్తో మాట్లాడుతూ ఉండగానే మనస్వినికే తెలియకుండా తన కంటి నుండి నీళ్లు కారిపోతాయి. అది చూసిన రాకేష్, మనస్విని, ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు. నువ్వు ఏడిస్తే చూసి తట్టుకునే శక్తి అయితే నాకు లేదు. నేను ఎప్పుడూ చూడొద్దు అని అనుకునే ఒక్క విషయం, అది నీ కంటి నుండి నీరు రావడమే మనస్విని. కానీ ఈరోజు నీ కంటి నుండి నీళ్లు రావడానికి కారణం నేనే అయ్యాను. నువ్వు నన్ను దూరం పెట్టినా నీ వెంట పడి మరీ నిన్ను నా ప్రేమలో పడేశాను. కాబట్టి మనస్విని, ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ నేనే చూపిస్తాను. నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. నేను అమ్మకి ఆల్రెడీ నీ ఫ్యామిలీ గురించి, నీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. ఒక్కసారి వచ్చి మా అమ్మని కలిస్తే చాలు మనస్విని అని రాకేష్ మనస్వినికి ధైర్యం చెప్తాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ పని పూర్తి అయ్యాక ఇద్దరూ కలిసి
రాకేష్ ఇంటికి బయలుదేరి వెళ్తారు. మనస్విని మామూలుగా అయితే చాలా కాన్ఫిడెంట్గా సెల్ఫ్ డిసిషన్ తీసుకోగలిగి ఇండిపెండెంట్గా ఉండే అమ్మాయి. కానీ అలాంటి అమ్మాయి రాకేష్ కుటుంబాన్ని కలవబోయే క్షణంలో మాత్రం తన మనసులో ఏదో తెలియని భయం, తన గుండె చప్పుడు తనకే వినబడుతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులకు చెమటలు పట్టేస్తాయి. అలా లేనిపోని భయాలతో లోపలికి వెళ్లిన మనస్వినిని చూసిన రాకేష్ తల్లి తండ్రి మనస్వినిని చూస్తూ ఒక్క క్షణం అలానే ఉండిపోతారు. 16 అనాల తెలుగుంటి బాపు బొమ్మ. అంతేకాకుండా తన కట్టు బొట్టు నడవడిగా చూసిన వారు ఎవరైనా సరే అలానే చూస్తూ ఉండిపోయే అందం తనది. రాకేష్ తండ్రి తన మనసులో ఇలా అనుకుంటారు. ప్రేమ దోమ అని అనేసరికి కంగారు పడ్డాను. వీడు ఏ జీన్స్ టీషర్ట్స్ వేసుకునే అమ్మాయిని తీసుకువస్తాడో అని. కానీ ఈ అమ్మాయిని చూడగానే చెప్పేయవచ్చు మన పద్ధతులకు సాంప్రదాయాలకు ఎంత విలువనిస్తుందో. అలాగే రాకేష్ తల్లికి కూడా మనస్విని బాగా నచ్చుతుంది. తన కొడుక్కి భార్యగా ఎటువంటి అమ్మాయి రావాలి అని అనుకుందో మనస్విని అచ్చుగుద్దినట్టుగా అలానే ఉంటుంది. కాని తల్లిగా తనకుండే భయాలు తనకి ఉంటాయి. ఒకవేళ రాకేష్కి ఉన్న ఆస్తిని చూసి తనను వలలో వేసుకుందేమో అన్న భయం కూడా ఉంటుంది. ఇలా వారిద్దరూ అనుకుంటూ ఉండగా రాకేష్, అమ్మా నాన్న, తన పేరు మనస్విని. మా అమ్మగారు నాన్నగారు అని పరిచయం చేస్తాడు రాకేష్. మనస్విని చాలా వినయంగా వారిద్దరికీ నమస్కారం పెడుతుంది. అలా భయంగా కొద్దిసేపు మనస్విని వారిద్దరితో మాట్లాడుతుంది. లలితమ్మ తన ఫ్యామిలీ గురించి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటుంది. అయితే నీ తమ్ముడు చెల్లెలు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు వివాహం చేసుకోవన్నమాట అన్న లలితమ్మ మాటలకు మనస్విని సమాధానం చెప్పడానికి తడబడుతూ ఉంటుంది. ఆ సమయంలో రాకేష్ మనస్విని పరిస్థితిని గమనించి, అమ్మా, ఆ విషయాలన్నీ నిన్ననే నేను నీకు చెప్పాను కదా అమ్మా. సరే అయితే ఇంక తనకి లేట్ అవుతుంది. తన అమ్మగారు కంగారు పడుతూ ఉంటారమ్మా. నేను వెళ్ళి దింపేసి వస్తాను అని చెప్పి రాకేష్ మనస్వినిని ఆ టెన్షన్తో కూడిన సిచ్యువేషన్ నుండి కాపాడి బయటకు తీసుకువస్తాడు. బయటకు వచ్చిన రాకేష్, చూసావా ఎంత సింపులో, నువ్వే అనవసరంగా కంగారు పడి ఏడ్చేశావు అని తనను ఇంటి దగ్గరకు తీసుకువెళ్లి డ్రాప్ చేస్తాడు. అలా 1 వారం రోజులు గడిచాక ఇద్దరూ కలిసి మనస్విని ఇంట్లో కూడా చెప్పాలి అని నిర్ణయించుకొని తన ఇంటికి వెళ్తారు. తల్లి లక్ష్మమ్మకు తన ప్రేమ గురించి చెప్తాడు రాకేష్. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ చాలా సంతోషిస్తుంది. తనకు వారి వివాహం జరిపించడానికి ఎటువంటి అభ్యంతరము కూడా ఉండదు. ఎందుకంటే తనకు తన కూతురుపై అంత నమ్మకం. తను ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటుంది అని. అలా రోజులు గడుస్తాయి. రాకేష్ ఫారిన్ వెళ్ళవలసిన రోజు రానే వస్తుంది. మనస్విని రాకేష్ ఇద్దరి మనసులో ఎంతో బాధ ఆవేదన. కాని ఆ బాధను బయటపెడితే మనస్విని ఎక్కడ బాధపడుతుందో అని రాకేష్ ఎక్కడ బాధపడతాడో అని మనస్విని ఎవరి బాధ బయట పెట్టకుండా సంతోషంగా నటిస్తూ ఉంటారు. మనస్విని, ఇంకా నేను బయలుదేరతాను అన్న మాట వినగానే మనస్విని అప్పటి వరకు ఆగపట్టిన కన్నీళ్లు ఇంకా ఆగలేను అన్నట్టుగా కంటి నుండి కారిపోతాయి. అది చూసిన రాకేష్ గుండె ఆగిపోతుంది. మనస్విని, నేను నీకు ఇదివరకే చెప్పాను, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని. నువ్వు వద్దు అని ఒక్క మాట చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే నేను ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకుంటాను. ప్రాబ్లం అయితే ఈ జాబ్ని కూడా వదిలేస్తాను మనస్విని. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. ప్లీజ్ మనస్విని, ఏడవద్దు మనస్విని అన్న రాకేష్ మాటలు వినగానే మనస్విని వెంటనే తేరుకొని, సారీ రాకేష్, నేనొక పెద్ద ఫూల్ని. నువ్వు వెళ్లే టైంలో ఇలా చేసేశాను. లేదు నువ్వు అలా ఏం చేయొద్దు. మనమేమీ టీనేజర్స్ కాదు కదా, మెచ్యూర్డ్ అండ్ వర్కింగ్.
మనం లైఫ్లో అన్నీ బ్యాలెన్స్ చేయాలి రాకేష్. ఇంక నువ్వు ఏమీ మాట్లాడకు. వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు. ప్లీజ్ ప్లీజ్ నువ్వింకా బయలుదేరు అన్న మనస్విని మాటల్లోని ప్రేమ, ఆవేదన రాకేష్కి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క తనని విడిచి వెళ్తున్నాను అన్న బాధ, మరొక పక్క అలాంటి మెచ్యూర్డ్ అండ్ అండర్స్టాండింగ్ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చింది అన్న ఆనందంతో బయలుదేరతాడు రాకేష్. మనస్విని బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. తన గదిలోకి వెళ్ళి కూర్చొని ఇలా అనుకుంటుంది. రాకేష్, అసలు పెళ్ళే వద్దు అని అనుకున్న నా లైఫ్లోకి ఏదో ఏదో మాయలా వచ్చావు. ఇంత కొద్ది సమయంలో ఎంత దగ్గరైపోయావు నువ్వు. మా నాన్నగారు చనిపోయిన తరువాత నేను మళ్ళీ ఎవరిని అంతలా ప్రేమించకూడదు అని అనుకున్నాను. కానీ నువ్వు ఏదో మాయ చేశావు. నాకే తెలియకుండా నా పూర్తి జీవితాన్ని ఆక్రమించేశావు రాకేష్. నువ్వు లేని ఈ 6 నెలలు నిన్ను చూడకుండా ఎలా బ్రతకాలి రాకేష్ అని రాకేష్నే తలుచుకొని బాగా ఏడుస్తుంది మనస్విని. రాకేష్ తన గమ్యానికి చేరుకున్న వెంటనే మనస్వినికి ఫోన్ చేసి తను క్షేమంగా చేరుకున్నాను అన్న విషయాన్ని చెప్తాడు. దాంతో మనస్విని మనసు కొద్దిగా కుదుటపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎవరి పనులు వారు చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మధ్య ఉన్న ఈ దూరం ముగిసే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరొక వైపు రాకేష్ తల్లి లలితమ్మకు మనస్వినిపై చిన్న అనుమానం. తను తన కొడుకుని ఇష్టపడుతుందో లేక తన ఆస్తిని చూసి తనను వలలో వేసుకుందో అని. దాంతో లలితమ్మ ఆ అనుమానం క్లియర్ చేసుకోవాలి అని ఒకరోజు మనస్వినికి ఫోన్ చేసి చెప్పి లలితమ్మ ఇలా అడుగుతుంది. ఆ రోజు నా కొడుకు అడ్డుపడడంతో నేను నీతో మాట్లాడలేకపోయాను. అయితే నేను తల్లిగా ఈ విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. అది నా బాధ్యత కూడా అన్న లలితమ్మ మాటలకు మనస్విని, అడగండి ఆంటీ. అయితే నువ్వు నీ తమ్ముడు చెల్లెలు సెటిల్ అయ్యే వరకు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవు అన్నమాట అన్న లలితమ్మ మాటలకు అవునండి అని బదులిస్తుంది మనస్విని. ఒకవేళ నేను అన్ని రోజులు ఆగలేను. నిన్ను ఖచ్చితంగా నేను అన్న సమయానికి పెళ్లి చేసుకోవాలి అని అంటే? ఆ మాటలు విన్న మనస్విని నోటి నుండి మాట కూడా రాదు. ఆంటీ, నేను రాకేష్కి ముందే ఈ విషయం గురించి చెప్పాను. నా చెల్లెలు, నా తమ్ముడు పూర్తి బాధ్యత నాపైనే ఉంది అని. నేను పెళ్లి చేసుకుని నా దారిని నేను చూసుకోవడమో లేక నా భుజాలపై ఉన్న బాధ్యతను నా మెట్టింటి వారి భుజాలపై వేయడం, ఈ రెండిట్లో ఏది జరగడం కూడా నాకు ఇష్టం లేదా ఆంటీ. మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నా మనసులో మాటలే నేను మీకు చెప్తున్నాను. అయితే ఎప్పటికి సెటిల్ అవుతారో తెలియని నీ తమ్ముడు, నీ చెల్లెలి కోసం నా కొడుకుని ఎదురు చూస్తూనే ఉండు అంటావా నువ్వు అన్న లలితమ్మ మాటలకు ఏం సమాధానం చెప్పాలో కూడా మనస్వినికి అర్థం కాదు. చూడు మనస్విని, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నీ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నా కొడుకు రాగానే మీ పెళ్ళి పెట్టుకుందాం. లేదంటే ఇంక నువ్వు నా కొడుకును మర్చిపో అని చాలా కఠినంగా చెబుతుంది. కాని ఈరోజు ఇక్కడ జరిగింది నా కొడుకుతో చెప్పావు అంటే మాత్రం నాకు నా కొడుకి మధ్యలో గొడవలు పెట్టిన దానివి అవుతావు నువ్వు. ఇంటికి తిరిగి వచ్చిన మనస్వినికి తన జీవితమంతా అంధకారం అయిపోయిన భావన కలుగుతుంది. రాకేష్ తన జీవితంలో ఉండడు అన్న ఆలోచన కూడా భరించలేని స్థితి తనది. అదే సమయంలో తన కుటుంబాన్ని విడిచి తన దారి తను చూసుకోవడం కూడా జరగదు. అలా 2 సునామీలను తన మనసులో దాచుకుంటుంది. మర్నాడు ఉదయం రోజులానే ఆఫీస్కి వెళ్తుంది. మనస్వినిని చూసిన శిరీష, ఏంటి మేడం, రాకేష్ వెళ్ళి 10 రోజులు కూడా అవ్వడం లేదు, ఇంతలోనే లేడీ దేవదాస్లా అయిపోయావు నువ్వు అని మనస్వినిని బాగా ఆటపట్టిస్తుంది. కాని మనస్విని ఆ మాటలకు ఏ సమాధానము ఇవ్వదు. నేనేదో సరదాగా అన్నాను. ఏం జరిగింది డియర్? ఏదైనా ప్రాబ్లమా?
ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది. ఆ మాటలకు మనస్విని, లేదు శిరీష, ప్రాబ్లం ఏమీ లేదు. నాకు మార్నింగ్ నుండి చాలా హెడేక్గా ఉంది. అంతే, మరేం లేదు. సరే అయితే ఇద్దరం వెళ్ళి టీ తాగి వద్దాం పదా అని ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్తారు. ఆ రోజు రాత్రి రోజులానే రాకేష్ మనస్వినికి ఫోన్ చేస్తాడు. మనస్విని రాకేష్తో చాలా నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ రాకేష్ మనస్విని గొంతులోని బాధను పసిగట్టేస్తాడు. మనస్విని, అంతా ఓకేనా? అని అడుగుతాడు. ఆ మాటలకు మనస్విని షాక్ అయిపోతుంది. నేను ఎంత నార్మల్గా యాక్ట్ చేసినా విషయాన్ని పసిగట్టేశాడు రాకేష్. నేను నోరు తెరిచి విషయం చెప్పకపోయినా నా గుండెల్లో ఉన్న ఆవేదన నీకు అర్థమైపోయిందా రాకేష్ అని అనుకొని అంతా ఓకే అని బదులిస్తుంది. లేదు లేదు మనస్విని, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ప్లీజ్, విషయం ఏదైనా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని అంటాడు. లేదు రాకేష్, నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. అయితే నువ్వు ఎందుకు అంత డల్గా ఉన్నావు? నువ్వు డల్గా ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తుంది? ఓ అదా, ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది రాకేష్. బాగా టయర్డ్ అయిపోయాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అవునా, సరే అయితే రేపు కాల్ చేస్తాను. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి రాకేష్ ఫోన్ కట్ చేసేస్తాడు. ఆ తరువాత మనస్విని, రాకేష్, నీలాంటి అబ్బాయిని జీవిత భాగస్వామిగా పొందాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి అనుకుంటా అని అనుకొని బాగా ఏడుస్తుంది. రాకేష్ మనస్విని ఫోన్ అయితే కట్ చేస్తాడు. కాని ఏదో అనుమానం. లేదు మనస్విని నా దగ్గర ఏదో దాస్తుంది. తన మాట వినగానే ఆనందంతో నిండే నా మనసు ఈరోజు చాలా ఆవేదన చెందుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకొని గిరికి కాల్ చేస్తాడు. విషయమంతా గిరితో చెప్తాడు. ఆ మాటలు విన్న గిరి, రేయ్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావురా. ఇన్ని రోజులు నువ్వు తనను క్షణం కూడా విడవకుండా నీడలా తన చుట్టూ తిరిగేవాడివి కదా. ఒక్కసారిగా నువ్వు వెళ్ళిపోవడంతో తను ఒంటరిని అయిపోయాను అన్న భావన కలిగి ఉంటుందిరా. తను కొత్తగా ఏర్పరచుకున్న ప్రపంచమంతా ఒక్కసారిగా మారిపోయింది కదా. అందుకే అయి ఉంటుందిలే. నువ్వు అనవసరంగా కంగారు పడకు అని ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గిరి. రాకేష్ మనస్వినితో అలాగే తన కుటుంబంతో కూడా కుదిరినప్పుడల్లా ఫోన్లు చేస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. కాని జరిగిన విషయం గురించి లలితమ్మ రాకేష్కి చెప్పదు. అలాగే మనస్విని కూడా చెప్పదు. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. లలితమ్మ మనస్వినికి ఫోన్ చేస్తుంది. ఏం నిర్ణయించుకున్నావు నువ్వు అని అడుగుతుంది. ఆంటీ, నేను నా నిర్ణయం మీకు ఆ రోజే చెప్పాను. అందులో ఏ మార్పు లేదాంటీ. అయితే నా కొడుకుని మర్చిపోతావా? వాడి జీవితం నుండి వెళ్ళిపోతావా అన్న లలితమ్మ మాటలకు మనస్విని, రాకేష్ని మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే ఆంటీ. అది ఎప్పటికీ జరగదు. అందుకని మీకు ఇష్టం లేకుండా మీ ఇంటికి కోడలిగా కూడా రాను. నా కుటుంబానికి నేను ఎంతో విలువనిస్తానా ఆంటీ. అలాగే ఎదుటివారి కుటుంబం గురించి కూడా నేను ఆలోచిస్తాను. రాకేష్ ఇండియాకి తిరిగి వచ్చే లోపే నేను నా కుటుంబంతో కలిసి ఈ సిటీనే వదిలి వెళ్ళిపోతామాంటీ. తన జీవితంలోకి నేను మళ్ళీ రాను అన్న మనస్విని మాటలకు లలితమ్మకు ఉన్న అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇంకా లలితమ్మ మారు మాట్లాడకుండా తన ఫోన్ని కట్ చేసి వెంటనే మనస్విని ఇంటికి బయలుదేరి వెళ్తుంది. తల్లి మనస్విని, నిన్ను ఇంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించు తల్లి. నా బిడ్డపై అలాగే తన కుటుంబంపై కూడా నీకున్న ప్రేమ, గౌరవం నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. ఇప్పుడు ఈ క్షణం నేను నీకు మాటిస్తున్నాను మనస్విని. 2 ఏళ్ళు కాకపోతే 3, 3 కాకపోతే 4, ఎన్ని సంవత్సరాలైనా కాని తల్లి, మేమందరం నీకోసం ఎదురుచూస్తాము. నీలా గొప్పగా ఆలోచించే అమ్మాయి
నా కుటుంబానికి కోడలిగా రావడం అంటే అది మా అందరి అదృష్టమే తల్లి అన్న లలితమ్మ మాటలను వినగానే మనస్విని కంటి నుండి నీళ్లు కారిపోతాయి. అలా రాకేష్ మనస్విని పవిత్రమైన ప్రేమ ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొన్న తరువాత విజయాన్ని సాధిస్తుంది. ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.